అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు కో-హోస్ట్ శాండిల్య కూడా మనతో పాటు ఉన్నారు. సో, ఇవాళ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' గురించి మాట్లాడడానికి మనతో పాటు మా ఫ్రెండ్ కార్తికేయ, అలాగే సినిమా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న ఫిల్మ్ జర్నలిస్ట్ రామ్ వెంకట్ శ్రీకర్ కూడా మనతో పాటు ఉన్నారు. రామ్ వెంకట్ శ్రీకర్ గురించి తెలియకపోతే చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫిల్మ్ కంపానియన్ సౌత్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో కొన్ని ఒకటి 2 వీడియో ఎస్సేస్ ఉంటాయి. ఈయన చేసినవి. అండ్ హి ఈస్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్. సో, ఆయన రివ్యూస్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇందాక చెప్పినట్టే 'సినిమా ఎక్స్‌ప్రెస్' అనే వెబ్‌సైట్‌కి ఫిల్మ్ జర్నలిజం అండ్ రివ్యూస్ రాస్తూ ఉంటారు. యాస్ ఎ ఫిల్మ్ క్రిటిక్. మెయిన్‌లీ తమిళ్ అండ్ తెలుగు సినిమాలో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో, ఆయన నాకు ట్విట్టర్‌లో పరిచయం అయ్యారనమాట. సో, అంటే వీడియో ఎస్సేస్ అవి ఇవి చూసాను. సో, ఆయన గురించి బాగా తెలుసు. అండ్ ఆయనకి ఎస్‌వీఎస్‌సి అంటే వన్ ఆఫ్ హిస్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ అని ట్వీట్ చేశారనమాట. సో, దట్ ఈస్ వై వి వాంటెడ్ టు డూ పాడ్ విత్ హిమ్. సో, సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ఆల్ అదర్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి యాస్ ఆల్వేస్. ప్లీజ్ చెక్ దెమ్ ఔట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో, యాస్ ఆల్వేస్ హ్యాపీ లిజనింగ్. నేను పృథ్వీ రామ్‌ని ఫాలో అవుతున్నాం ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఆన్ ట్విట్టర్. సో పృథ్వీ ఆహ్, ఒక వీకెండ్ మళ్ళీ ఎస్‌విఎస్‌సి చూసి, "అరే! సినిమా చాలా బావుంది. నువ్వు కూడా మళ్ళీ చూడు" అని చెప్పి హి మెసేజ్డ్ మీ. అండ్ నేను పెద్ద ఫ్యాన్ కాదు ఆ సినిమాకి. ఐయామ్ స్టిల్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. ఆహ్, అని చెప్పిన లైక్ ఆ వీక్‌లోనే రామ్ ఒక ట్వీట్ ఏసాడు. లైక్ టాలీవుడ్‌లో అతని బెస్ట్ 10 ఫిల్మ్స్ అని. అండ్ దాంట్లో ఎస్‌విఎస్‌సి ఉండిందనమాట. సో, దెన్ వి థాట్ ఇఫ్ వి ఆర్ అంటే ఎప్పుడైనా ఎస్‌విఎస్‌సి గురించి మాట్లాడాలి అంటే రామ్‌ని ఇన్వైట్ చేయాలి పక్కా అని. ఎందుకంటే అంత స్ట్రాంగ్‌గా రామ్ కూడా ఉన్నాడు కాబట్టి అని. సో, అందుకే అప్పటినుంచి ఇఫ్ యూ వాంటెడ్ ఎస్‌విఎస్‌సి అనుకుంటే ఖచ్చితంగా రామ్‌ని ఇన్వైట్ చేయాలి అని ఉండే ఇద్దరికి. యాహ్! సో, ఇనీషియల్ థాట్స్ అంటే నాకు బాగా గుర్తు ఫస్ట్ టైమ్ సినిమా చూసినప్పుడు అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాము. మా అమ్మ సినిమా చూసేసిన తర్వాత సినిమాలో మెసేజ్ బానే పెట్టాడు గానీ, మరీ అంత నీరసంగా అంటే లైక్ అంత్ ఆహ్, అంటే హీరోలకి అసలు ఆహ్, లైఫ్‌లో డ్రైవ్ అనేదే లేదు ముందుకెళ్ళడానికి అని అంది. ఆహ్, నేను ఇవాళ కూడా సినిమా చూసాను. అండ్ ప్రాబబ్లీ ఒక 10 సార్లు చూసుంటాను. అండ్ ఐ రెసొనేట్ విత్ హర్. ఆహ్, సినిమా ఇట్స్ ఎ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. ఆహ్, అంటే శ్రీకాంత్ అడ్డాల కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాడు. సో, 'కొత్త బంగారు లోకంలో' చూసుకున్నా ఇట్ హాస్ ఎ వెరీ నైస్ మెసేజ్. బట్ ఫస్ట్ హాఫ్ వల్ల దట్ మెసేజ్ డజంట్ కన్వే. అలా చూసుకుంటే 'ఎస్‌పీఎస్‌సి' ఇంకా చాలా బాగా తీశాడు శ్రీకాంత్. బట్ యాహ్! సో, సి సినిమా ఓవరాల్‌గా నాకెందుకు నచ్చదు ఇన్ సెన్స్ అంత టాప్‌లో ఎందుకుండదు అంటే ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ అనిపిస్తుంది. వాటెవర్ ద స్టోరీ ఈస్ టెల్లింగ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ ఇన్ రియల్ లైఫ్ అని నాకనిపిస్తుంది కాబట్టి ఐ కాంట్ రెసొనేట్ యాస్ మచ్ యాస్ మెనీ పీపుల్ డు. యాహ్! ఆల్ రైట్. సో, నా ఇనీషియల్ థాట్ చెప్పాలంటే ఆ సినిమా వెన్ ఇట్ రిలీజ్డ్ 2013లో అప్పుడు నేను 10థ్ క్లాస్. ఐ మీన్ 10థ్ క్లాస్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఆ టైం ఉంటుండే. అంటే సంక్రాంతి కదా! సో, అప్పుడు నేను సినిమా ఏం చూడలేదు. థియేటర్‌లో చూడలేదు. అండ్ మా పేరెంట్స్ కూడా ఏం చూడలే అనుకుంటా. అండ్ అప్పుడున్న టాక్‌కి అండ్ ఆల్ అంటే సినిమా బాగుంది వెళ్ళండి అది ఇది అన్నారు గానీ ఐ నెవర్ వెంట్ టు ద ఫిల్మ్. థియేటర్‌లో అయితే చూడలేదు. అండ్ తర్వాత వెన్ ఇట్ కేమ్ ఆన్ టీవీ మా టీవీలో ఎప్పుడో వచ్చింది. చూసిన తర్వాత చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండిండే. అంటే అప్పుడు ఆబ్వియస్‌లీ 10థ్ అప్పుడే 10థ్ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో ఉన్న ఆహ్, ఆ మైండ్ సెట్‌కి ఈ సినిమా సెట్ అవ్వదు కాదు. అర్థం కాదనిపిస్తది. ఐ మీన్ ఇట్ ఈస్ టూ మెచ్యూర్డ్ స్టోరీ టు బి అండర్‌స్టూడ్ బై సమ్‌వన్ హూ ఈస్ థాట్ ఏజ్. ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి. సో నాకు కూడా అంత అనిపియలేదు. అండ్ 2 హీరోస్‌ని పెట్టుకొని నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేశానో తెలీదు గానీ, ఏదో ఇంకా మాస్ సినిమా ఉంటది. లేదా అట్‌లీస్ట్ ఏదైనా ఫుల్ కమర్షియల్‌గా కామెడీ ట్రాక్ ఉంటది అది అనుకున్నా గానీ, నథింగ్ ఆఫ్ థాట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్ ఇన్ ఎస్‌వీఎస్‌సి. బట్ లేటర్ చాలా ఇయర్స్ తర్వాత ఆహ్, యాహ్! ఐ మీన్ దిస్ ఇయర్ 2021
లో కార్తికేయ తోటి లైక్ వి వర్ సిట్టింగ్ డౌన్ అండ్ డిస్కసింగ్ అనమాట. ఎందుకంటే సమ్ ర్యాండమ్‌గా వచ్చేసింది ఎస్‌పీఎస్‌సి టాపిక్ వస్తే వి ఆర్ సిట్టింగ్ డౌన్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అనమాట. అప్పుడు వి సాట్ డౌన్ అండ్ వాచ్డ్ ద ఫిల్మ్ టుగెదర్ అగైన్ మీ అండ్ కార్తికేయ. అప్పుడు ఇంకా ఓకే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఎస్‌పీఎస్‌సి దట్ వి నీడ్ టు టాక్ అబౌట్ అనిపించింది. అండ్ మై ఒపీనియన్ కంప్లీట్‌లీ చేంజ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ టు ది అదర్ ఎండ్. చాలా నెగెటివ్ అండ్ బ్యాడ్ ఒపీనియన్ ఉండే. నౌ ఐ థింక్ ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ హై ఒపీనియన్ అబౌట్ ఎస్‌పీఎస్‌సి విచ్ విల్ ఎవెన్చువల్లీ డిస్కస్. సో ఓవర్ టు కార్తికేయ. సో సేమ్ నేను 10th క్లాస్‌లో ఉండే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు. నాకు బాగా గుర్తు, నేను సూపర్ 70mm అనే ఒక బాలాపూర్ దగ్గర ఉండే థియేటర్‌లో సినిమా టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు థియేటర్ నుంచి పెట్రోల్ బంక్ కొంచెం వెనక 2 పెట్రోల్ బంకులు ఉండే. అక్కడ దాకా లైన్ ఉండే. అంటే ఆల్మోస్ట్ మా ఇంటి దాకా లైన్ ఉండే. Wow. ఆ రేంజ్‌లో లైన్ ఉండే. సో ఆబ్వియస్లీ ఆ జనము ఆ హంగామా చూసి లోపల సినిమా ఇంకేదో రేంజ్‌లో ఉంటది అనుకున్నాము. నేను వెళ్ళేసరి ఒక 1 వీక్ ఒక సినిమా రిలీజ్ అయినా ఒక 10 days తర్వాత అట్లా వెళ్ళాను. ఈ 10 రోజుల్లో కూడా మా బాబాయిలు మా యంగర్ జనరేషన్ మా పియర్స్ పెద్దోళ్ళు అందరూ ఉంటారు కదా, ఒక్కళ్ళు కూడా సినిమా బాగుంది అని అయితే చెప్పలే. వావ్ సూపర్ రచ్చ జల్సా ఫస్ట్ డే బయటకు వచ్చినప్పుడు, గబ్బర్ సింగ్ ఫస్ట్ డే బయటకు వచ్చినప్పుడు ఎట్లా చెప్పారు, దూకుడు ఫస్ట్ డే బయటకు వచ్చినప్పుడు ఎట్లా చెప్పారు, అలా అయితే ఎవరు చెప్పలే. సో తర్వాత నేను చూసా సినిమా. ఆబ్వియస్లీ అప్పుడు పెద్దగా ఎక్కలే, కానీ మా తెలుగు సార్ అందులో కొన్ని 2 సీన్లు చెప్పారనమాట మాకు. ఈ చిన్నోడు జాబ్ వదిలేసే సీన్, ఇలాంటి 2 సీన్లు మాకు చెప్పి, జీవితంలో ఈ గుర్తుపెట్టుకోండి తర్వాత చూద్దాము, ఈ గుర్తుపెట్టుకోండి, ఏ టైంకి ఆ టైంకి మీరు అనలైజ్ చేసుకోండి అని చెప్పి వదిలేశాడు. మేమందరం వదిలేసాం. ఆయన ఒక జానపద గాయకుడు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, ఇట్ హ్యాడ్ ఒక డీప్ సీటెడ్ బిలీఫ్ సిస్టమ్‌లో నాకు ఎంబెడ్ అయింది ఆ మూవీ అప్పటి నుంచే. సో దాని తర్వాత అది ఇంకెలా అయిపోయిందంటే నాకు నేను ఎప్పుడు లో ఫీల్ అయినా, నాకు ఎప్పుడు ఏమైనా దీనమ్మ ఏం జీవితం అనుకున్నా కానీ మా టీవీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూస్తే ఒక తెలియని ఆనందం వస్తుంది. నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ అవ్వవు, జస్ట్ లైక్ ద మూవీలో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, కానీ దే ఫీల్ దే ఆర్ బెటర్ పర్సన్ సమ్హౌ. సో అలానే నేను ఒక బెటర్ పర్సన్ లా బయటికి వస్తాను మూవీ అవగానే. సో ఇట్స్ ఎ మిరాకిల్ ఆ మూవీ ఎగ్జిస్ట్ అవ్వడము, నో డౌట్ అబౌట్ ఇట్. సో నేను మాట్లాడుతుంటే ఆగనేమో. సో దీస్ ఆర్ మై ఇనిషియల్ థాట్స్. Yeah. Over to Ram. So your initial thoughts. Nice. Yeah, pretty much I agree with Karthik and Sandy here, because the film నేను సినిమా రిలీజ్ అయినప్పుడు 11th standard. So 11th, yeah, అప్పుడు it came out for Sankranti along with Nayak. I remember that. So I went to Nayak. I didn't watch this film. I wasn't really driven to watch this. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, ఫ్యామిలీ సినిమా, సోది సీరియల్ సినిమాలు అనుకున్నా. And I hadn't seen it for many years, like almost 2014, I think. Yeah, 2014 అంటే 1 year. So next year ఎప్పుడో టీవీలో ఇలా చూస్తే I watched it in bits and pieces, and obviously నాకు నచ్చలేదు. I was like, what is this? Like, this is so boring. Like, you have Mahesh Babu, you have Venkatesh, there are no fights and no BGMs. What's the point of having them? Anante nenu undevani. But somehow this film grew on me over the years, and I've started to respect it more of the late. And now I feel this is one of the most mature, and in a way I'd say this is Mahesh Babu's biggest experiment in terms, because he's often regarded as, this experimental star. People say One Nenu Okkadne was an experiment, Spider was an experiment. I don't believe they were experiments at all. I think they are called experiments just because they had a stronger storyline than a protagonist. In that sense, I believe SVSC is his biggest experiment, and the fact that they pulled off a film with a very realistic story. I know realistic can mean multiple things, but the conflicts in this film are very real. The characters in this film are very real. The very fact that something like this came about to be with 2 mainstream stars, like larger than life stars, in the center is itself, I would say, a huge achievement.
So yeah, I love Seetham Vakitlo Sirmalli Chettu, and yeah, initially I didn't like it, but now I love it. But definitely there are a few aspects of it which have begun to age. Like నా ఫస్ట్ టైం చూసి నాకు మైండ్ బ్లో అయినంత రేంజ్ లో ఇప్పుడు చూస్తుంటే I can see more flaws in it, but it still remains pretty awesome. Yeah. Right. So fairly positive response as we all have, except for Sandy. So yeah, let's go to Sandy and see why Yeah. why he has does not have as positive opinion as we have. Cheppu Sandy. యా ఐ థింక్ అదే చెప్పా కదా, మూవీ బాగా తీసాడు యాక్చువల్లీ శ్రీకాంత్. బట్ ద వరల్డ్ ఈవెన్ దో అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ కూడా రియల్ గా ఉన్నా, సో టూ మేజర్ కాన్ఫ్లిక్ట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మూవీ సరౌండ్ సీతానే సెంట్రల్ క్యారెక్టర్. సీత చుట్టూ అన్ని కాన్ఫ్లిక్ట్స్. ఒకటే సీతా వెంకటేష్ ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్, ఇంకోటి సీత పెళ్లి ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్. సో ఈ పెళ్లి నుంచే ఆ లైక్ ఆ కనెక్షన్ విజయవాడ వాళ్ళు ఇంకా వీళ్ళకి ఉన్న కనెక్షన్ కూడా సీతానే ఉంటుంది. సో బేసిక్గా నేను ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోతా సినిమాతోని అంటే, యాజ్ ఐ సెడ్, ఆ వరల్డ్ అవన్నీ ఎంత రియల్ గా ఉన్నా ఐ డోంట్ థింక్ అంటే at the end, I believe at the end you need to have enough money to live, and in order for you అంటే మనం ఎక్సెల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి అంటే there should be some motivation. అంటే ఇలా నవ్వుతూ ఉంటే లైఫ్ వెళ్ళిపోతుంది అన్నది ఐ డోంట్ థింక్ సో. ఒక పర్టికులర్ సీన్ చెప్తాను. ఆ పర్టికులర్ సీన్ లో భద్రాచలం వెళ్తాడు ప్రకాష్ రాజ్. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేతో గొడవ పడుతూ ఉంటాడు. గొడవ పడుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యే నాకు ఈ సిస్టమ్ నచ్చలేదండి, అది అండి ఇదండి అంటూ ఉంటే, దెన్ ప్రకాష్ అంటాడు, మనం ఏంటి అండి చాలా చిన్నపిల్లల, ఐ మీన్ చాలా చిన్న మనుషులము, వచ్చామా నలుగురితో సరదాగా మాట్లాడామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి, అంతే కదండి జీవితం అంటే అని అంటాడు. బట్ అంటే ఒక ఎమ్మెల్యేతో అది చెప్తున్నాడు, బట్ ఎమ్మెల్యే ఈ సపోజ్ టు మేక్ సిస్టమ్ రైట్. అంటే ఎమ్మెల్యే కూడా అంబిషియస్ ఉండకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో అంబిషన్ యాజ్ సచ్, I don't think the world progresses forward. ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ కానీ ఏదైనా కానీ ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ యాక్సిడెంట్స్. వాళ్ళకి అంబిషన్ ఉంది కాబట్టి వచ్చింది. అండ్ దిస్ ఫిలిం వెరీ మచ్ అండర్ ప్లేస్ దట్ అంబిషన్ అనిపిస్తుంది. ప్రాబబ్లీ బికాస్ అంటే శ్రీకాంత్ చెప్పాల్సిన మెసేజ్ వేరే ఉంది కాబట్టి దీన్ని అండర్ ప్లే చేశారేమో. బట్ సమ్హౌ ఐ డోంట్ థింక్ నాకు అది ఎక్కదు. ఐ జస్ట్ గెట్ లాస్ట్ దేర్ అనమాట. అంటే అక్కడ అంబిషన్ ని అండర్ ప్లే చేయడానికి ట్రై చేయలేదేమో శ్రీకాంత్. అంటే his point was not to underplay ambition and all. అతను ఏం చెప్పారంటే మేబీ పాజిటివిటీ ఏ సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు పాజిటివ్ గా తీసుకొని దెన్ టాకిల్ ఇట్ పాజిటివ్లీ అండ్ దెన్ మేబీ డూ యువర్ థింగ్, దెన్ థింగ్స్ మైట్ వర్క్అవుట్, థింగ్స్ విల్ కమ్ అరౌండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అని నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నావు అంటే ఏమీ లేకపోతే ఏమీ జరగదు, ఆర్ మనీ ఉంటేనే, అంటే లైక్ మనీ సంపాదించాలి అంటే నీకు ఒక అంబిషన్ డ్రైవ్ అనేది ఉండాలి అని. కానీ మనము రేలంగి మావయ్య క్యారెక్టర్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతాం? హీఈస్ ఇన్ హిస్ 50s or 60s, పూర్తి ఆ ఏజ్లో. అండ్ ఆ టైంలో హీఈస్ వెరీ, అంటే ఇప్పుడు మనం చూస్తున్న క్యారెక్టర్ అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు, ఎవరిని చూసినా నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. ఆయన ఈ పాయింట్కి ఎలా వచ్చాడు అనేది మనకు తెలియదు. వాట్ ఎవర్ హ్యాపెండ్ బిహైండ్ వీ డోంట్ నో. ఆయన ఎన్నో కష్టాలు చూసిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ లో అంటారు, చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు, చాలా ఆస్తులు అమ్మేసుకొని ఇక్కడ వరకు వచ్చామని జేసుదో అంటారు, చాలా మంది అంటారు. అండ్ అమ్ముకోవడానికి ఏం లేదు అని పెద్దోడు కూడా అంటాడు. ఇప్పుడు అమ్ముకోవడానికి ఏం లేదు మా దగ్గర, మిగిలింది ఇల్లే అన్న కైండ్ ఆఫ్ అంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇల్లు ఉంది అండ్ పొలం ఉన్నట్టుంది. అండ్ ఎక్కడైతే పెళ్లి చేస్తారో వాళ్ళ కూతురిది, రేలంగి కూతురిది. సో దీస్ ఆర్ ద ఓన్లీ ఆస్తులు ఇవి మాత్రమే ఉన్నాయి. విలువల ఆస్తి అన్న SOS సినిమా పాయింట్ తీసుకుంటే ఆయనకున్న ఆస్తి విలువలు, అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇస్ దాట్ ఇస్ దేర్. సో ఆయన ఈ పాయింట్ కి ట్రావెల్ చేయడానికి ఎన్నో కష్టాలు చూసారు, అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత దెన్ హీ కేమ్ టు ఒక స్పిరిచువల్ ఆర్ మేబీ ఇంకొక స్పిరిచువల్ ఏమనుకుంటా, స్పిరిచువల్ విజ్డమ్ వచ్చేసిన తర్వాత నౌ హీఈస్ లైక్ దట్. సో హీఈస్ పాస్ట్ అంబిషన్ నౌ. He's way past ambition. He's way past the point where okay నువ్వు కూర్చొని ఇప్పుడు నువ్వు సిస్టమ్ మార్చాలి,
అతను కూడా అనుకుని ఉండొచ్చు. మేబీ వెన్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చూడు, ఆ ఎమ్మెల్యే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? మహా అంటే 40 ఉంటదా? 45 ఉంటదా? 45 ఎంతో ఉంటది. అట్ ది సేమ్ టైమ్ కానీ ఈయన హీస్ ఎల్డర్ టు హిమ్. అంటే నాకు తెలిసిన వరకు అయితే హీస్ ఎల్డర్ టు ద ఎమ్మెల్యే ఇన్ దట్ సీన్. సో మేబీ ఈయన విజ్డమ్ ప్రకారం హీస్ వే పాస్ దట్ పాయింట్. సో అంబిషన్ అనే థాట్ ఆయనకి రాదేమో. ఆర్ మేబీ హీస్ ఐఎమ్ రిపీటింగ్ సేమ్ థింగ్. సో హీస్ వే పాస్ దట్ పాయింట్ అనిపిస్తుంది. సో శాండీ పాయింట్ యాక్చువల్లీ కరెక్ట్. మూవీ అండర్ ప్లేస్ మూవీ, కాకపోతే ఇంకో చిన్న కరెక్షన్ ఏంటంటే మూవీ డజంట్ అండర్ ప్లే అంబిషన్. మూవీ అండర్ ప్లేస్ దీస్ టైప్స్ ఆఫ్ రొమాంటిసైజ్డ్ ట్రోప్స్ ఆఫ్ అంబిషన్, హై వాల్యూ, మనీ మేకింగ్, డ్రివెన్, ఇలాంటి కొన్ని రొమాంటిసైజ్డ్ హీరోయిక్ పాయింట్స్ మనలో మనకు తెలియకుండా ఎంబెడ్ అయిపోయినాయి అనమాట. వాటన్నిటిని కడిగి దుడిచేశాడు. బీయింగ్ హ్యూమన్ ఈజ్ మోర్ హీరోయిక్ దాన్ బీయింగ్ ఎనీథింగ్ ఎల్స్. బీయింగ్ అంబిషియస్, బీయింగ్ వరల్డ్ చేంజింగ్, బీయింగ్ డిసిప్లిన్డ్, పొద్దునే లేచి ఉద్యోగం మానేసి వాడి బాణాన్ని వాడు ఏదో సాధించి అవన్నీ తర్వాత బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్వించు, వాళ్ళకు ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయి. This is more valuable than getting a crores and crores of money, or being something like 100 ambitions. 100 ambitionలు డ్రివెన్ వాడి కంటే కూడా ఒక మానవతావాది గొప్పవాడు. బీయింగ్ ఏ హ్యూమన్ టేక్స్ మోర్ ఎఫర్ట్ దాన్ వీ మైట్ థింక్. సో అది రేలంగి మావయ్య క్యారెక్టర్. సో అది ఈ పాయింట్ ని చెప్పడము ఇట్స్ అన్ ఎక్సలెంట్ పాయింట్. అన్న చెప్పిన పాయింట్ నాకు మస్తు నచ్చింది. సో ఇట్స్ మిరాకిల్ దట్ దిస్ మూవీ ఎగ్జిస్ట్ అన్నా కదా. సో ఏంటంటే బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అన్నాడు అన్న. సో ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్. మనం చూసుకుంటే ఇప్పుడు గైస్ లైక్ శాండీ 90% టు బి ఆనెస్ట్. ప్రతి ఒక్కళ్ళు అంటే మూవీ హ్యాస్ ఎవ్రీథింగ్ టు బి ఏ బ్యాడ్ మూవీ. నాన్ కోహిరెంట్ ప్లాట్, నో ప్రొటాగనిస్ట్ టు ఫాలో, నో క్యారెక్టర్ మోటివేషన్స్, లిటరల్లీ నాన్ ఎగ్జిస్టెంట్ ఏంటవి కన్ఫ్రంటేషన్స్. సో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బేసిక్ గా రోజు తింటున్నాడు, అంతకుమించి వాడికి ప్రాబ్లమ్ ఉంటుంది, వాడికి ఏం డ్రైవ్ లేదు సాధించాలి. సో దిస్ మూవీ టెక్స్ట్ బుక్, ఇట్ హ్యాస్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ వాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ మూవీ. పేసింగ్, సరదాగా సినిమా మధ్యలో జామకాయలు తింటూ పెట్రోల్ కొట్టించుకుంటూ బండి మీద వెళ్తూ ఉంటారు అన్నదమ్ముళ్ళు. సో మూవీ హ్యాస్ లిటరలీ ఎవ్రీథింగ్ టు బికమ్ అ బ్యాడ్ మూవీ. బట్ సమ్హౌ ఇట్ వర్క్స్. బట్ సమ్హౌ ఆ మ్యాజిక్ అనేది రిక్రియేట్ అయింది. సో లెట్ మీ టెల్ సంథింగ్ హియర్. శాండీ ఇందాక చెప్పారు two things. One thing is like the world is too good to be true అని చెప్పి. So I think the film was built to be like that because the whole film we see it through the eyes of Relangi Mavaya, who is a very good human being. సో తను ఒక డైలాగ్ చెప్తాడు, మనుషులంటేనే మంచోళ్ళరా అని చెప్పి. సో తను ఒక వరల్డ్ ని అంత పాజిటివ్ లెన్సెస్ తో చూసే ఒక మనిషి అనమాట తను. And that too, he has been through all hardships, failures and everything. Adantha chusesaka, he is at this point where happiness is what matters. Anything substantial or materialistic does not matter. లాస్ట్ లో వాళ్ళ పిల్లలిద్దరికి కూర్చోబెట్టి చెప్పేది కూడా అదే కదా, నేనేమి ఇచ్చాను మీకు, 2 రెక్కలు ఇచ్చాను ఎగరండ్రా అని చెప్పి, అంతకంటే నేను ఏమి ఇవ్వలేదు మీకు అని చెప్పి. సో వన్ థింగ్ వై ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ ఇస్ బికాస్ దట్స్ ద గేజ్ ఆఫ్ ద ఫిల్మ్. దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ పావర్టీ పాన్. అలాంటి మూవీ కాదు ఇది. That would be far more realistic, to be frank. ఊళ్ళల్లో మెడిసిన్ లేక చచ్చిపోతున్నారు జనాలు, that would be a different film. But this film does not choose to say that. This film is like, we are all humans, let's all be kind to each other, let's all smile at random bypasses when we come across them, because that's all we can offer to the society. So that's the kind of film, that's the essence of this film. And second, ambition underplay chesaru anedi I don't really believe. I'm more inclined towards what Karthik said. And daniki movie lo oka scene kuda untadi where Mahesh Babu went out at his mother Jayasudha, saying that eppudu chusina meer nanne antaru, meer elli direct ga peddodiki cheppara, eppudu chusina nanne cheppantaru, meeku bhayam ante. Then Jayasudha, I was really thinking, first time cheppina venne I was really thinking the scene ends there.
saying that, okay, Mahesh Babu got this chance to went out, now he's all clear. But the scene doesn't end there. So you really don't expect Jayasudha to get back at him and saying that మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారు కానీ మీరు మీ అంబిషన్స్ ని ఇప్పటిదాకా తిరిగి చెప్పింది లేదు, ఇప్పటిదాకా మీరు ఇప్పటిదాకా దాన్ని అమలు చేసింది లేదు, యూ హ్యావ్ నెవర్ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఏదో మాటలు మాట్లాడుతున్నారు కానీ దాని వైపుగా దాని దిశగా మీరు ఏం చేసింది లేదు. మొహం బయటికి వెళ్తుంటే మొహం చూపించుకోలేకపోతున్నాం మేము, చాలా అసహ్యంగా ఉంది, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు అస్ అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో బికాస్ ద ప్రొటాగనిస్ట్, ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు, దే ఆర్ అన్సక్సెస్ఫుల్, దే ఆర్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ హూ హ్యావ్ నో డ్రైవ్ ఇన్ దేర్ లైఫ్స్. That's the whole point of this film, of the characters. Yeah, and them acknowledging it towards the end, saying that Venkatesh acknowledges it, right? నేను ఏదో ఒక ట్యాగ్ పెట్టుకుని నేను అలాగే ఉంటా, నేను ఇలాగే ఉంటా అనుకుంటూ నేను డ్రామాలు చేసుకునేవాడిని. I never understood that it was this taxing for you అని చెప్పి. So I think that the film fairly compensates for whatever we might feel like it is downplaying. Yeah. So I'll 2 points. So ambition probably అంటే wrong word ఏమో, బట్ అంటే జస్ట్ అంటే బతకడానికి తిండి కావాలి అది కూడా సరిగా చూపారు. బట్ ఎట్ ది ఎండ్ దే ఆల్సో, యాజ్ యూ సెడ్, ఎట్ ది ఎండ్ దే ఆల్సో ఎక్నాలెడ్జ్ దట్ ఇది కావాలి, ఇది ఉండాలి అని. అండ్ ఐ అగ్రీ, రేలంగి మావయ్య క్యారెక్టర్ కి కొంచెం బ్యాక్ స్టోరీ రాశారు, అండ్ అది కూడా లైక్ ఆయన లెన్స్ లో చూస్తున్నట్టు మొత్తం సినిమా కనబడుతుంది. బట్ యా సమ్హౌ అంటే ఈ పాయింట్, సో ఐ నో మూవీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ మీ సంథింగ్. సో నాకు నచ్చని సీన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మహేష్ బాబు ఆ ఇంటర్వ్యూ నుంచి సరిగా నవ్వట్లేదు అని బయటకు వచ్చేస్తాడో, సో ఆ సీన్ దగ్గర ఐ జస్ట్ టర్న్ ఆఫ్ అనమాట. ఎందుకంటే అంటే అతని అవసరం కన్నా అతని అరగెన్స్ కనబడుతుంది. సో వై ఐ బ్రాట్ అప్ దిస్ పాయింట్ ఇస్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. రామ్ సెడ్ దట్ వెంకటేష్ ఎప్పుడైతే లాస్ట్ లో అంటాడో, నేను ఏదో ఇలా అనేసుకుంటున్నాను కానీ అది నీకు ఇంత భారం నీ మీద పడుతుంది అని. బికాస్ శ్రీకాంత్ రైటింగ్ లో మెచ్చుకోవాలి ఇన్ జనరల్, బికాస్ ఐ హ్యావ్ బ్రదర్ ఆఫ్ మై ఓన్, ఐ నో, అండ్ ఐఎమ్ నేను చిన్నవాడిని కాబట్టి యూ లుక్ అప్ టు యువర్ బిగ్ బ్రదర్ అండ్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇంప్లిమెంట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ సేమ్ వే. తప్పులుంటే తప్పులు అటు సైడ్ దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాము, లేకపోతే అలాంటి అడుగులు వేయడానికి ట్రై చేస్తాము. అండ్ శ్రీకాంత్ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, బోత్ వెంకటేష్ అండ్ వెంకటేష్కి ఎంతైతే అరగెన్స్ ఉందో అంత అరగెన్స్ మహేష్ బాబులో కూడా ఉంది. బట్ వెంకటేష్ ని చూసి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ హీ ఎవెన్చువల్లీ షోడ్ ఇట్ ఇన్ దట్ ఇంటర్వ్యూ, వీళ్ళిద్దరు సేమ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు అని. అప్పటి వరకు ద ఓన్లీ ఆర్సనల్ దట్ మహేష్ బాబు యాడ్ వాజ్ హిస్ వర్డ్స్, బట్ ఎవెన్చువల్లీ ఆ ఇంటర్వ్యూలో వర్డ్స్ కూడా లేకపోయేసరికి ఆ కోపం బయటకు వచ్చేసింది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ రైటింగ్ యాక్చువల్లీ. యా, ఐ అగ్రీ. అంటే ఆ ఆర్సనల్ అని చెప్పావు కదా, ఆర్సనల్ పాయింట్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే మనకు తెలుస్తూ ఉంటది, ఇంట్రడక్షనే చిన్నోడేమో మాటలతో బోర్లు ఉండేస్తాడని చేస్తుంది అంటారు. దట్ ప్రిసైజ్లీ రిప్రజెంట్స్ వాట్ చిన్నోడు ఇస్. ఎండ్ వరకు అలానే ఉంటుంది. కానీ 2 points, 2 persons హూ సీ త్రూ చిన్నోడు. ఇంటర్వెల్ దగ్గర నువ్వు పోయి నాటకాలు చేసుకోపో, నేను ఇలా నటించలేనని చెప్పేసి పెద్దోడు అంటే పూలకొండి కొట్టేసి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ వేర్ హీ గెట్స్ హిస్ యాంగర్ వస్తుంది. అండ్ అదే సెకండ్ క్లైమాక్స్ దగ్గర ఇంటర్వ్యూర్ అంటాడు, హీ సీస్ త్రూ హిమ్. అంటే అతను న్యాచురల్ గా ఆ యాక్టింగ్ అనేది అలవాటు అయిపోయే చిన్నోడుకి అలా నటించడం అలవాడే. మేబీ అతను నిజంగానే నవ్వాడేమో ఆ ఇంటర్వ్యూలో అక్కడ, బట్ బికాస్ హీ హ్యాడ్ ఆల్ దోస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫరెన్సెస్ గోయింగ్ ఆన్ బిహైండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు, కానీ ఇంకేమవుతుంది, పెద్దోడితో మాట్లాడలేదు, ఎన్నో రోజులు మాట్లాడలేదు, ఫాదర్ కి యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నారు. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్. అది ఎంత పెట్టుకొని ముందు నేను ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని నేను బాగా నా స్కిల్స్ చూపించేసుకొని ఫుల్ హార్టెడ్ గా స్మైల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఎవరికి రాదు. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై దోస్ పీపుల్ సీ త్రూ హిమ్. కానీ
అది వాళ్ళు చూసినప్పుడు ఎమోషనల్ బ్యాగేజ్ ఎందుకు తెలియదు కాబట్టి ఆబ్వియస్లీ ఫేక్ అంటారు. సో అతనికి ఇంకా ఆ పొగరు వచ్చేసింది. వేర్ యూ సెడ్ అగైన్, ఆ పొగరు కూడా ఉంది చిన్నోడిలో, మనకు కనపడదు, ఈ పాయింట్ లో కనపడుతుంది అని. సో దే ఆర్ 50% ఆఫ్ ఈచ్. 50% ఆఫ్ చిన్నోడు అండ్ 50% ఆఫ్ పెద్దోడు. ఈ ఐడియాలజికల్ హాఫ్స్ ఉన్నాయి ఇద్దరిలో, బట్ సిచ్యువేషన్ బట్టి బయట కనపడుతుందని నాకు అనిపిస్తుంది. ఒక ఐడియాలజికల్ డైకాటమీ గురించి స్టార్ట్ అయింది కాబట్టి, సో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ పెద్దోళ్ళు ఇద్దరు, రేలంగి మాయ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు బిడ్డలు. పెద్దోడు యాజ్ టీస్ వాళ్ళ మామ్ లా ఉంటాడు, చిన్నోడు యాజ్ టీస్ వాళ్ళ ఫాదర్ లా ఉంటాడు. అట్లీస్ట్ ఇన్ సెన్స్ ఏంటంటే, నేను నా కొడుకు ఒకటే, వాడు బాటపడ్డు అంటే పెద్దోడు. ఇద్దరికి 2 కోపింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. కోపింగ్ మెకానిజమ్స్ అనేవి ఇలాంటివన్నీ మనం పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, వి ఇన్హెరిట్ అవర్ పేరెంట్స్ ట్రామా బట్ వీ డోంట్ నో ద రీజన్స్ అని ఒక డైలాగ్ ఉంటుంది బోయాక్ హార్స్మెన్ లో. సో అలానే అన్నమాట. సో వాళ్ళిద్దరూ 2 డిఫెన్స్ మెకానిజమ్స్ తీసుకున్నాడు. పెద్దోడేమో ఒక హార్డ్ అవుటర్ షెల్, అది అతని డిఫెన్స్ మెకానిజం. చిన్నోడి డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఫూలింగ్ అరౌండ్ వర్డ్స్. అంటే నీ మీ చేసి నీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్టు ఉంటది కానీ వేయాల్సిన పంచులన్నీ వేస్తాడు. నాకు మనుషులంటే మైకం అంటాడు. మనుషులంటే మైకం. సో దే బోత్ హ్యావ్ అ ఫ్లాడ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్ విచ్ దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్. అది వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నారు కానీ దే ఇన్హెరిటెడ్ ఓన్లీ ద హాఫ్ ఆఫ్ ఇట్. సో దే ఇన్హెరిటెడ్ ఓన్లీ ద ట్రామా, దే డిడ్ంట్ ఇన్హెరిట్ ద రెజల్యూషన్ ఆఫ్ ట్రామా. ఆ పెద్దోళ్ళు ఇద్దరు రిజాల్వ్ అయ్యారు. అట్లీస్ట్ రేలంగి మావయ్య అంబిషన్లెస్ ఇవన్నీ కాకుండా దేర్ ఇస్ అ గ్రేటర్ వర్డ్ ఫర్ ఇట్, కర్మయోగి. రేలంగి మావయ్య ఒక కర్మయోగి. ఆయన బాధ్యత తీరుస్తాడు, ప్రేమగా చూస్తాడు. ఇవి రెండే. ఎవడైనా ఏమైనా అన్నాడా, నాకేమొచ్చింది, రేపు నాకేం రాబోతుంది, ఇలాంటివన్నీ మనలాంటి మెటీరియలిస్టిక్ వాళ్ళు ఆలోచించేది. రేలంగి మావయ్య లాంటి కర్మయోగులు వదిలేశారు దాన్ని ఆల్రెడీ. సో ఒక ఫ్యామిలీలో ఉన్న యోగి లాంటోడు. సో ఈ కమింగ్ అవుట్ ఆఫ్ వాళ్ళ షెల్స్ అనేది బ్యూటిఫుల్ గా చూపించారు. వాళ్ళ కన్ఫ్రంటేషన్ కానీ, ఇట్స్ నథింగ్ సీరియస్. అంటే ఏదో సీరియస్ గా, ఏదో వరల్డ్ ఎండింగ్ గా, ఏదో ఫ్యామిలీ షాటరింగ్ గా ఏం ఉండదు ఎప్పుడు. రైట్. ఎందుకంటే మనం గ్రోయింగ్ అప్ కూడా మనం ఏం రోడ్ల మీద పడుకొని జీవితం అంటే పోరాటం అని మనం ఏం చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ 90% ఆఫ్ మిడిల్ క్లాస్ మనము చెయ్యము. That's not the point. We come out of our shells. We become what we are as a good human being, or a human being we are meant to be, in a similar sense. So అది దాన్ని అంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్స్ అగైన్ ప్రాబ్లీ totally realistic. So too realistic that they seem they are out of the world. So more than realistic, I would say relatable conflicts. Relatability, exactly. Relatable conflict. One thing here is like Sandy చెప్పారు కదా ఇందాకే, ₹1,00,000 జీతం వదిలేసి వచ్చేస్తాడు. He regrets it immediately after he comes out. Right. That's the ఒక point. shot, he comes out and then he sees a stream of people going walking against towards him. him. Going against him, and now he regrets it. You can hear sad music playing over. ఆ So పాయింట్ it's not like, ఆ పీపుల్ లో ఒక్కడే ఉన్న చిన్నోడు ఆ పాయింట్ లో ఫ్లిప్ అవుతాడు. సో మీరు చెప్తున్నారు, కంటిన్యూ ప్లీజ్. it's almost like, I don't know. I was just agreeing with what you just said. So the film kind of like you said, this guy always finds his way with words anamata. Even adi kuda cheptaru kada, marriage ki వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ కి ఒక గెస్ట్ వస్తాడు, పృథ్వీ, ది యాక్టర్ పృథ్వీ. అండ్ దెన్ హీ ఆస్క్ ఎక్కడ పని చేస్తున్నావు, హైదరాబాద్ లో. అండ్ దెన్ హీస్ లైక్ ఎక్కడ పడితే అక్కడ. సో దెన్ హీ సేస్, ఓ మాటలు అని చెప్పి. సో దిస్ గాయ్ ఆల్వేస్ హ్యాస్ యూజ్డ్ మాటలు టు circumvent those uncomfortable conversations. And when he stripped off those at that point, there was no way for him to shield himself. Nice point. True. అంటే డిఫెన్స్ మెకానిజం అన్నాడు కదా. సో లైక్ జస్ట్ లైక్ ఐ మీన్ లైక్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చాండ్లర్ ఫ్రమ్ ఫ్రెండ్స్. సో హీ జస్ట్ జోక్స్ అరౌండ్ వెన్ హీస్ sarcasm చాలా ఉంటుంది, ఓవర్ సర్కాస్టిక్ ఉంటాడు. సో మేబీ ఇక్కడ అయితేనేమో
మనుషులంటే మైకం, కానీ మాటలు చెప్పేసి నా చుట్టూ మనుషులు ఉండాలి, బట్ అగైన్ నేను అన్‌కంఫర్టబుల్ ఉండొద్దు అన్న కైండ్ ఆఫ్ Yeah. సెన్స్ వస్తుంది చిన్నోడి నుంచి. And he is this arrogant guy. Like they both are arrogant in a sense, but they are different types of arrogance. So this guy Venkatesh Peddodu is more like self-respect, and Chinnodu is like condescending towards everyone. See, rendu okate, rendu arrogance. You never see Mahesh Babu in that film respecting others other than his mom or his dad and his brother. Like he's insulting everyone. He doesn't give two damns about people around him. He's insulting his friends. Passing by la kuda comments cheskuntu untadu anamata. Like he knows he is a loser, but he is never willing to accept the fact that he's a loser. Now there are two things. One, it might be Chinnodu, or second, it might be Mahesh Babu. We never know. నైస్ పాయింట్. ఐ మీన్ లైక్ నైస్ పికప్, మంచి పాయింట్ పికప్ చేశారు. అంటే నౌ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, except for those three characters where he at most gives respect for his mother, father and brother, వాళ్ళు ముగ్గురు తప్పిస్తే ఈవెన్ రోహిణి అట్టంగడి గారితో కూడా బోండా అని చెప్పేసి he jokes around. That's okay. He jokes That's around, okay, yeah, that's okay. and he అది also insult says కాదు. that that's okay. Yeah. ఇన్సల్ట్ కాదు, దట్స్ ఓకే. బట్ Yeah. ఇప్పుడు ఆమె పేరు అంజలి పేరు మర్చిపోవడం, జనాభా లెక్కల్లో వచ్చినప్పుడు పేరు Yeah. మర్చిపోవడం, Yeah. ఇలాంటి చిన్న అంటే లైక్ హీ డజంట్ కేర్ అన్నట్టు. నాకేంది He doesn't apologize also. He doesn't apologize also. అవునవును. In a film where there is a lot emphasis on tiny conversations, I think than apologize cheyakapovam is there for a reason. He just walks away. He doesn't even apologize. Yeah. అవును. రైట్. Yeah, you are saying go on. గట్టిగా చూస్తే వాళ్ళ నాన్నకి తప్ప ఇంకెవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. అంటే చిన్నోడు సర్కాస్టిక్ గా మాట్లాడింది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది వాళ్ళ నాన్నతో మాత్రమే, పెద్దోడితో అండ్ పెద్దోడు వీళ్ళిద్దరితోటే. ఎరా అంటే అందుకే పెద్దోడితో మనం ఫోన్ కాన్వర్సేషన్స్ చూస్తే ఎంత ఆకర్డ్ ఉంటాయి. సరే మరి పెట్టేస్తా. I mean that is true. I mean అది That is true. నిజ జీవితంలో అలా నిజ అవుతాయి కదా. జీవితంలో అంటే ఎవరు సంక్రాంతి సినిమాలో వెంకటేష్ శ్రీకాంత్ లాగా అన్నయ్య నాకు నువ్వంటే గౌరవం అన్నయ్య ఎవరు అట్లా మాట్లాడారు. Exactly. That's the See, most when you realistic know a brother person conversation. for 30 years, your conversations will not be profound and deep, man. Like Exactly. just look at what we talk to our parents or our Mm. friends who we know. We don't talk about how they talk in movies. It's awkward everywhere. It's awkward. It's up to point. Okay, bye. Ante. Melodramatic. Mm. Melodramatic in Yeah. a sense. ఈ మూవీ how ఎంత డీప్ ఎమోషన్స్, ఎంత హ్యూమన్ ఎమోషన్స్ హ్యాండిల్ చేసినా గానీ ఇట్ డజంట్ ఫాల్ ఆన్ ద వర్జ్ ఆఫ్ మెలోడ్రామా. మనుషులు ఏడుస్తున్నా కానీ Exactly. we don't feel the melodrama, we just feel the emotion. సో ఈ Yeah. ఈ సినిమా ముందు పాసిబుల్ అని కూడా నాకు తెలియదు. మెలోడ్రామా లేకుండా నేను ఫ్యామిలీ ఎమోషన్ చూపించాలి అంటే ఆ సంక్రాంతి టెంప్లేట్, ఆ ఇంకేంటి పాత సినిమాలు ఉండేవి కదా, అత్త కోడళ్ళు బోర్ అని ఏడ్చేది. సో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాలంటే మెలోడ్రామా పక్కా ఉండాలి సినిమాటిక్ లాంగ్వేజ్ లో అని మనకి తెలియకుండా మన సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ అయిపోయిన దాన్ని ఇలా తుడిచి లేదు ఎమోషన్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మెలోడ్రామా అని చూపించాడు. హ్యూమన్ ఎమోషన్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మెలోడ్రామా అని చూపించాడు. సినిమాటిక్ గా చూపించేసి ప్రూవ్ చేశాడు. సో ఇందాక అన్నట్టే వెంకటేష్ మహేష్ బాబు క్యారెక్టర్స్ చాలా ఓవర్లాప్ అవుతాయి అదర్ దాన్ దర్ మేజర్లీ కోపింగ్ మెకానిజమ్స్. ఐ అగ్రీ, మెలోడ్రామాటిక్ గా తీయలేదు, కావాలని ఆక్వర్డ్ కాన్వర్సేషన్స్, ఆక్వర్డ్ ఎక్స్ప్రెషన్స్, అంటే జనాల మధ్యలో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఆక్వర్డ్ ఉంటాయి కొన్ని కేసెస్ లో. ప్రతిదానికి ఒక క్లోజర్ ఉండదు. అంటే లైక్ అంతే కదా, మన నార్మల్ రిలేషన్స్ లో కూడా ప్రతిదానికి క్లోజర్ ఉండదు జనరలీ. వి జస్ట్ మూవ్ ఆన్ చాలా సార్లు క్లోజ్ రిలేషన్స్ ఉన్నప్పుడు. ఐ అగ్రీ, అండ్ దట్ ఈస్ వై ఐ అగ్రీ. నేను శ్రీకాంత్ మేడ్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. అంటే డీటెయిలింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. సో మై బయాస్ ఇస్ విత్, అంటే లైక్ ఆ యూనివర్స్ ఏదైతే క్రియేట్ చేశాడో, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. I think we should move on from this and talk about certain technical aspects, because అంటే దీని గురించి మనం డిబేట్ చేస్తూ ఉండొచ్చు, అండ్ I don't think it will end. Let it not end. Okay, let's keep talking. No, అంటే దానికి అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాం తప్ప, అంటే నాకున్న ఒపీనియన్ చేంజ్ అన్నిసార్లు సినిమా వస్తే చేంజ్ అవ్వండి
ఐ డోంట్ థింక్ ఈ ఆ! కాంబినేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నీ ఒపీనియన్ చేంజ్ చేపించాలని ఎవరు కూర్చోట్లేదు లేరే. యా లైక్ అదే అందుకే లైక్ లెట్స్ అంటే ఇట్ ఈస్ వెరీ టెక్నికలీ సౌండ్ యాజ్ వెల్. సో టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడదామని అంటున్నా. యాహ్! బిఫోర్ అంటే వెళ్తూ ఉంటాం కాబట్టి టెక్నికల్ డీటెయిల్స్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ సీన్ ఉంటుంది. ఫస్ట్ టైమ్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఆహ్, వ చిన్నోడు నేను హైదరాబాద్‌కి వెళ్ళిపోతా అని చెప్పేసి ట్రైన్ దగ్గరికి వెళ్తాడు. ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ హాఫ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు పెద్దోడు వస్తాడని. ఆబ్వియస్లీ పెద్దోడు వస్తాడు. వచ్చిన తర్వాత ఐ కాంటాక్ట్ డైరెక్షన్ ఉంది చూడు. లైక్ దే డోంట్ డైరెక్ట్‌లీ లుక్ ఇంటూ ఈచ్ అదర్స్ ఐస్. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆక్వర్డ్‌నెస్ ఉంటది. అంటే ఐ థింక్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్స్ ఇన్ ద ఫిలిం. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కార్తికేయ చెప్పా కదా, కార్తికేయతో కూర్చొని చూసాను. వి టుగెదర్ సాట్. అప్పుడు వి హ్యాడ్ దిస్ ప్రొజెక్టర్ అనమాట. సో మొత్తం ప్రొజెక్ట్ చేసుకొని చూస్తుండే. సో ఆ సీన్ వచ్చినప్పుడు వి పాజ్డ్ ఇట్ అండ్ వి టాక్డ్ అబౌట్ ఇట్. పాజ్ చేసి ప్లే చేయడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సడన్ గా మహేష్ బాబు అటు చూడడం, మళ్ళీ మళ్ళీ పెద్దోడిని చూస్తున్నప్పుడు పెద్దోడు అటుపక్క చూడడం, దట్ హోల్ సీక్వెన్స్ 25 seconds ఆర్ 40 seconds ఎంత ఉంటుంది సీక్వెన్స్. సో వీ టాక్డ్ అబౌట్ ఇట్ లాట్ అనమాట. అంటే ఆ డైరెక్షన్, ఆ ఎసెన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఈజీ టు క్యాప్చర్. జస్ట్ లైక్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు క్యాప్చర్ దట్ ఆక్వర్డ్ ఫోన్ సీక్వెన్సెస్ ని క్యాప్చర్ చేయడం ఎంత కష్టమో, వీటిని కూడా అచీవ్ చేయడం చాలా కష్టమని నా ఒపీనియన్. ఆబ్వియస్లీ నాకు సినిమా మొత్తంలో అంటే దిస్ ఈస్ వాట్ డిఫైన్స్ ద మూవీ ఫర్ మీ అనే ఒక సీన్ ఉంటది కదా. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈ టైటిల్ ని అసలు ఈ టైటిలే బాబా ఆ టైటిల్ వచ్చినోడికి దండం పెట్టచ్చు అసలు. యాక్చువల్లీ ఆయనకి వచ్చిందంట అడ్డాలకి. అంటే ఏం మహానుభావుడు, ఏ ముహూర్తం వచ్చిందో కానీ అది ఆ వర్డ్ లో తెలుగు ఫ్యామిలీ సినిమా. అంటే మనము మోరార్లెస్ ఇవన్నీ మర్చిపోతూ ఈ కాన్సెప్ట్ మర్చిపోతూ ఉంటాం. తెలుగుదనం దేర్ ఎగ్జిస్ట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, కైండ్ ఆఫ్ కల్చర్ కాల్డ్ తెలుగుదనం. తెలుగుదనం అనేది ఒక ప్రపంచంలో అన్నిటికంటే బ్యూటిఫుల్ అయిన ఒక ఫ్యామిలీ థీమ్, ఒక వే ఆఫ్ లివింగ్. అది దాన్ని చూపించాడు. దాన్ని అద్భుతంగా పట్టుకున్న టైటిల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు. నేను దాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేస్తా. వాళ్ళ ఇంట్లో ఒక సిరిమల్లె చెట్టు ఉంటది. ఎవరింట్లో ఉంటది? రేలంగి మావయ్య ఇంట్లో ఉంటది. అది సీతిల్లు కాదు, సీతిల్లు బెజవాడ. ఫర్ మోర్ ఆర్ లెస్ టెక్నికల్లీ సీతిల్లు బెజవాడ. సీతిల్లు సమ్ డూప్లెక్స్ సంథింగ్. వాళ్ళ ఇంట్లో సిరిమల్లె చెట్టు లేదు, రేలంగి మావయ్య ఇంట్లో ఉంది. ఆ సిరిమల్లె చెట్టు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ సిరిమల్లె చెట్టు పాతింది కూడా ఎవరో వాళ్ళ బామ్మ వాళ్ళు సంథింగ్. అంటే వాళ్ళందరినీ బైండ్ చేసే సీతది ఆ ఇల్లు. నాట్ రేలంగి మాయ, నాట్ పెద్దోడు, నాట్ చిన్నోడు, నాట్ ఎనీవన్. ఇట్స్ సీత. ఎందుకంటే సీత ఇస్ ద లవింగ్ ఫోర్స్ which pervades all the family, which pervades literally everyone in the film. సీత అంత గొప్ప క్యారెక్టర్. నాకు జీవితంలో ఏం బాధ వచ్చినా గానీ నేను సీతతో చెప్పుకోవాలంటే, సీత అమ్మాయి అంటే బాగుంటుంది చెప్పుకోవచ్చు, అక్క ఇది నా బాధ అనిపిస్తుంది అంత. కానీ ఏమంటది, వదిలే పదా, ఏదైనా తిందాం పదా అంటది. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ క్యారెక్టర్, వెరీ వెరీ పవర్ఫుల్. అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే మనం అది ఇన్నోసెన్స్ ని, మంచితనాన్ని, చేతగానితనం అనేసుకునే స్టేజ్ లో ఉన్న రోజుల్లో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఇట్ టేక్స్ అ లాట్. సీత ఎన్ని మాటలు పడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి పుట్టింది, అమ్మ నాన్నని మింగేసింది, ఇలాంటి మాట. సేమ్ రేలంగి మాయ, సీత ఇద్దరిది ఒకటే క్యారెక్టర్ నాకు తెలిసి. ఇద్దరు ఒకటే, ఇద్దరు మనసులో ఒకటే. She learns from రేలంగి మాయ. She learns all the good things from రేలంగి మాయ, not just talking like చిన్నోడు. వాళ్ళిద్దరిది ఒకటే క్యారెక్టర్. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా, వాళ్ళు ఎన్ని హార్డ్షిప్స్ పడ్డా, they moved past it and they became the best human beings they can ever be. సో సీతకి ఏ చదువు లేకపోయినా కానీ సీత కంటే గొప్ప ఇంకెవరు లేరు. ఒకడు అడక తినేటోడు సీఈఓ అయినా కానీ సీత అంత గొప్ప అయితే కాలేడు. వాడు రోజు కష్టపడి రాళ్ళు కొట్టి సీఈఓ అయినా గానీ, మన మహర్షి లాంటి గొప్ప సినిమాలలో గానీ సీత అంత బ్యూటిఫుల్ గా, సీత అంత గొప్పగా కాలేరు. ఈ సీన్ కొంచెం ఎక్స్టెండ్ అయినా ఇది ఒక్కటి చెప్తాను, బెస్ట్ అటెన్యూయేట్ అయ్యేది. అంటే సీత రేలంగి మావయ్య ఒకటే. సీత ఇస్ ద హార్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటది. రేలంగి మావయ్య సున్నుదలు చేసుకరా, పాప మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందట కదా, ఆ అమ్మాయి చేసిన
వాళ్ళెంత పొగరైన వాళ్ళు గానీ, వాళ్ళెంత డబ్బు మనుషులైనా గానీ, నా కూతురికి సంబంధం తీసుకొచ్చారు. సో, నేను వాళ్ళకి సదా రుణపడి ఉంటా. రామచంద్రమూర్తి అంటాడు రామాయణంలో, వాడు నాకు 100 చెడ్డ పనులు చేయని, నేను ఒక మంచి పనే గుర్తుపెట్టుకుంటా అంటాడు. మారీచుడితో విభీషణుడు వచ్చినప్పుడు మారీచుడి గురించి సంథింగ్ ఏదో చెప్తాడు రామచంద్రమూర్తి. రేలంగి మాయ కూడా వాళ్ళు నాకు ఎన్ని చెడ్డ పనులైనా చేయని, నా కూతురికి వాళ్ళొక సంబంధం తీసుకొచ్చారు. గొప్ప సంబంధం. ఐ షుడ్ గో అని వెళ్తాడు. ఆబ్వియస్లీ బెజవాడోళ్ళు కాబట్టి ఒక పెళ్లి సంబంధం అంటగట్టి పంపిస్తారు సీతకి. ఆయన తీసుకొస్తాడు. అందరు తిట్టుకుంటూ ఉంటారు. సీత రెడీ అయ్యి వెళ్తుంటే వాళ్ళమ్మ మాట అంటది, మన పిల్ల అనుకుంటాం గానీ చూసారా ఎలా రెడీ అయిందో సంబంధం అనగానే అంటే, సీత ఒక మూలకెళ్ళి ఇలా చీరని ఇట్లా పట్టుకొని మాయ ఏ పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందో మనం మాయ పరువు కాపాడాలి కదా అంటది. మహాతల్లి నీకు అది ఎక్సలెంట్, ఎక్స్ట్రీమ్లీ వెల్ డైరెక్టెడ్ సీన్ అనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ వెల్ డైరెక్టెడ్, ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్టెడ్. ఇట్ ఎన్కాప్సులేట్స్ వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ తెలుగు. దీని ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, నాకు సిగ్గేస్తుంది. అంటే ఓ తెలుగోడు, ఒక తెలుగు ఫ్యామిలీ, తెలుగు జీవన శైలి యొక్క గొప్పతనాన్ని చూపించే, ఒక మన సంస్కృతిని చూపించే ఒక గొప్ప, ఎంత సింపుల్ సీన్ అది. దాంట్లో ఏమైనా డైలాగ్ ఉంటుందా? ఏమన్నా, కానీ ఇట్ ఎన్కాప్సులేట్స్ వాట్ లైఫ్ ఈస్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో క్యారెక్టర్ బీట్స్ అంటారు కదా, ప్రాబ్లీ ది బెస్ట్. అండ్ లైక్ అసలు బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేశాడు కార్తిక్. లైక్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎనీథింగ్ టు యాడ్ హియర్. లైక్ నాకు మూవీలో నచ్చింది ఆ సింప్లిసిటీ. లైక్ దిస్ ఫిల్మ్ ఈస్ ఆల్ అబౌట్ ఆ ట్రివియల్ డీటెయిల్స్ అన్నమాట. ఒక ప్లేట్ కడిగే షాట్ ఉంటది మూవీలో, మరీ అంతగా సాంగ్ కి ముందు ఒక ప్లేట్ దానిపైన నీళ్లు పట్టి దానికి ఒక క్లోజ్అప్ ఉంటది ప్లేట్ కి. అవును, ఐ డి నాట్ అండర్స్టాండ్ వై వాస్ దట్. దేర్ ఇస్ నో పాయింట్ మ్యాన్. లైక్ చిన్నోడు వచ్చాడు ఫుడ్ పెట్టు అంటే ప్లేట్ కడిగేదాన్ని కూడా చూపిస్తారు వాళ్ళు. ఇట్స్ ఆల్ అబౌట్ దోస్ మైన్యూట్ టైనీ థింగ్స్ దట్ మేకప్ దిస్ లైఫ్ స్టైల్ అనిపిస్తుంది. అండ్ నాకు మూవీలో నా ఫేవరెట్ వచ్చేసి మరీ అంతగా సాంగ్. I think that completely encapsulates this essence of the film. This is disjointed. There is no real much coherence in here. It's about that lifestyle. Ante you watch, you see what these people do. You watch how their lives go about, how their days go about. Lovely song adi. In the lyrics are even the lyrics చెప్పేది అది కదా, ఏడ్చి ఏం సాధించేస్తావు నువ్వు, ఏడడం వల్ల ఏం జరుగుతుంది మంచి, అద్దం కూడా భయపడాలా నీ మొహం నువ్వు ఏడ్చి చూసి బాధపడితే. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యాపీ. సో సంతోషంగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి ఆ సాంగ్ రీఐటరేట్ చేస్తుంది. అండ్ ద విజువల్స్ ఆఫ్ దట్ సాంగ్, నథింగ్ రియలీ హ్యాపెన్స్ ఇన్ దట్ సాంగ్. దే రైడ్ బైక్, అటు ఇటు బైక్ రైడ్ చేస్తారు, ఇంట్లో తింటుంటారు కూర్చుని, టీవీ చూస్తుంటారు ఇంట్లో కూర్చుని, వెంకటేష్ తనకి బటన్ పెడతాడు. దెర్ ఈస్ నథింగ్ ఇన్ దేర్ దట్స్ awe-inspiring or something, and that's what this film is all about. Just exist, just be అనే దానికి జెండా చూపిస్తుంది అన్నమాట ఈ మూవీ. Yeah, it flags off that simplicity. రైట్. సో కార్తికేయ నేను చెప్పాలనుకుందంటే అయిపోయాడు టైటిల్ గురించి. నేను ఇవాళ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ 10 minutes లో అర్థమైంది ఏంటి అంటే టైటిల్ సిగ్నిఫికెన్స్ ఏంటో చాలా బాగా అర్థమైంది. సో ఆ సిగ్నిఫికెన్స్ అర్థమైన తర్వాత ఒక్కసారి సినిమాని సీతా లెన్స్ లో చూస్తే సీత రేలంగి మాయ ఒకటే. అందుకే ఒక సీన్ లో సీత కూడా చెప్తుంది, మీరిద్దరి మధ్యలో ఏమైందో కూడా నాకు తెలుసు, నాకే కాదు మాయ కూడా తెలుసు, ఎందుకంటే నేను చెప్పేశాను అని. సో బేసికలీ రేలంగి మాయ సీత కార్తికేయ అన్నట్టు సినానిమస్, అంటే వాళ్ళిద్దరు వ్యూళ్ళు ఒకటేలాగా ఉంటుంది. అంటే సార్ట్ ఆఫ్ రేలంగి మాయ చచ్చిపోయిన తర్వాత సీత ఇస్ ద వన్ హూ డ్రైవ్స్ ద ఫ్యామిలీ ఫార్వర్డ్, ఇండైరెక్ట్ గా అదే చెప్పడం. That's dark. రేలంగి మాయ పోతే మాలంటోళ్ళు ఏమైపోవాలి అంటే రోహిణి అటంగడి గారు అంటారు కదా, అంటే మేబీ ఐఎమ్ రీడింగ్ టూ మచ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆర్ మైట్ నాట్ బి, బట్ నేను ఐ రోట్ అ బ్రేక్ డౌన్ ఆన్ ద ఫిలిం ఆఫ్టర్ ఐ saw this సండే చూసిన తర్వాత. సో ఓపెనింగ్ లిటరలీ ఓపెనింగ్ డైలాగ్ కూడా, ఫస్ట్ డైలాగ్ మొత్తం ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ లో శ్రీకాంతడాలో వచ్చేసి మొత్తం ఆయన ఫిలాసఫీ ఇనిషియేట్ చేసేసి టైటిల్ కార్డ్ పడిపోయిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ డైలాగ్, అందరికి అన్ని పనులు రావే బాబు, సీత అయితే ఎంత చక్కగా పెట్టేది అంటుంది. లిటరలీ ఇట్ ఈస్ ఫ్రంట్ వైడ్ షాట్, ఆమె కూర్చొని ఉంటారు జయసుధ గారు,
పని చేసుకుంటూ ఉంటారు. ఏమి ఉండదు దాంట్లో, సిగ్నిఫికెన్స్ ఏం లేదు, కానీ డైలాగ్ లో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందరికీ అన్ని పనులు రావే బాబు, సీత అయితే ఎంత చక్కగా చేసి పెట్టేది అంటుంది. దెన్ వెళ్ళి సీతను లేపుతుంది, కానీ సీత అప్పటికే అన్ని చేసి పెట్టేసి ఉంటుంది. దట్ లిటరలీ షోస్ ద ఫిలిం. సీతకు అన్ని తెలుసు ముందే. సో ఎండ్ వరకు కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ క్యారెక్టర్ బీట్ రిపీట్స్ గోస్ ఆన్ రిపీటింగ్. అండ్ వెంటనే లేచిన తర్వాత రోహిణి అట్టంగడి గారు పిలుస్తారు సీతని. సో షీ రన్స్ టువర్డ్స్ హర్. దెన్ ఏదో గుర్తు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ స్టూల్ తీసుకొని వస్తారు. బికాస్ షీ నోస్ పూలు తెంపడానికి ఆమె పిలుస్తున్నానని తనకి అర్థమైపోయింది. సో తీసుకొని వెళ్తుంది. పూలు తెంపుతున్నప్పుడు ఏ ముహూర్తాన ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తాన్ని వేసిందో కానీ ఎప్పుడు కాస్తానే ఉంటాయి, ఏదైనా ఈ భూమి మీద ఉండగానే ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళిపోవాలి అని అంటారు అనమాట. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఏం చేస్తుందంటే ఒక మంచి పని చేసి తర్వాత వెళ్ళిపోతుంది. సో ఐ మీన్ we just have to connect the dots here. It is very clearly evident from Addala's point of view అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంటే స్మాల్ పాయింట్, క్లైమాక్స్ లో కూడా భద్రాచలం వెళ్ళేది కూడా సీత వల్లే. సీతనే చెప్తుంది అక్కడికి వెళ్తే అంతా సెట్ అయిపోతుంది, అందరు అన్ని కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయిపోతాయి. అండ్ షీ ఈస్ ద వన్ హూ పుషెస్. అండ్ ఎవెన్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాతే వీళ్ళకి అంతా క్లారిటీ వస్తుంది. కాన్షియస్ గా సీత సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి రాశారు. It's a very conscious decision. Yeah. సో ఒక మహేష్ బాబు, వెంకటేష్ లాంటి వాళ్ళు ఉండి నాకు తెలుసు అంజలి నాకైతే అంత ముందు తెలీదు. జర్నీ ఇలాంటి సినిమాలు తీసింది కానీ షీఈస్ నాట్ అ బ్రేక్అవుట్ స్టార్. సో తనని సెంటర్ గా పెట్టి still not unfortunately she's a brilliant actor. మన దౌర్భాగ్యం ఏదో ఏ పంజాబ్ పిల్లో హిందీ పిల్ల అయ్యుంటే ఇప్పటికీ మనం స్టార్ చేసేటోళ్ళం, అది వేరే విషయం. కానీ సో మరీ అంతగా పాట కదా అన్నయ్య చెప్పాడు కదా. నాకేమనిపిస్తుంది అంటే, నేను మా మమ్మీ మాట్లాడుకున్నప్పుడు నాకు చెప్పింది అనమాట. మా మమ్మీ చెప్పింది, ఐ డోంట్ నో తనకు ఆ థాట్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ పాటలో వీళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది కదా, సో రేపు ఏమవుతుందో అని ఆలోచించకుండా దే స్టిల్ ఫెయిల్యూర్స్ బట్ దే డోంట్ హ్యావ్ దట్ గిల్ట్. రేపు వాళ్ళకి నెలకి 2 లక్షల ఉద్యోగం వచ్చి పెళ్ళై పిల్లలు పుట్టినా గానీ, అంత సూపర్ ఒక 2 మేడలు ఇల్లు కట్టుకున్నా గానీ ఈ పాటలో అంత హ్యాపీగా వాళ్ళ జీవితంలో ఇంకెప్పుడు ఉండలేరా అనింది. నాకు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది అది. సో మరి అంతగా రాసే సిరివెన్నెలే ముసుగు వేయదు మనసు మీద అని రాశారు ఆబ్వియస్లీ. సో ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో ఒక కోట్ ఉండేది, ఎక్కడో చదివా నేను, 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్ ఆర్ ద బెస్ట్ అంటారు. అంటే 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు నువ్వు లైఫ్ లో ఇంకే సమ్మర్ ఎంజాయ్ చేయలేవు అంటే ఒక మామూలు మనిషి. ఎందుకంటే దట్స్ వేర్ సంథింగ్ highest of the enjoyment is there. It's not in money, it's not in something materialistic, it's not in having a motivation or achieving a motivation or something. It's there in that it's daily life triviality between what is called kalukkumane వ్యక్తిత్వాలు కలుసుకునే జీవితాలు అంటాడు కదా శ్రీకాంత్ అడ్డాల. అతనికి కావాల్సింది ఏంటంటే, ఈ సినిమా చూసాక నా పక్కన ఎవరో తెలియనోడు ఉంటాడు కదా, వాడిని చూసి నేను నవ్వి అంత మంచిగా అన్నా అనేసి వెళ్ళాలి. శ్రీకాంత్ అడ్డాల ఇది. సో దిస్ ఈస్ హిస్ యూటోపియా. సో అందరికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కావాలి అనేది అతని యూటోపియా కాదు, ప్రతి ఒక్కడు ఒకటితో నవ్వుతూ ఉండాలి అనేది అతని యూటోపియా. సో ఇట్స్ కంటిన్యూ. Like nothing really important here. No, a movie opening, man, the opening of that film, like, can we ever imagine something like that where the screen background and the director is literally is giving you a meta commentary on why can't you just smile at the guy seated beside you, like and నేనైతే ఫస్ట్ టీవీలో చూసాను అనమాట. సో టీవీలో చూసినప్పుడు I didn't what's the point of this అని అనిపించింది. బట్ టువర్డ్స్ ది ఎండ్ హీ సేస్, దాన్ని ఎక్కడో స్టార్ట్ చేసి థియేటర్ దగ్గర ఒక దాన్ని స్టార్ట్ చేసి హీల్ కరెక్టెడ్ టువర్డ్స్ నువ్వు ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ ని చూసి నవ్వగలిగే ఒక పొజిషన్ లో ఉన్నావా, నవ్వగలిగే నువ్వు నిన్ను ఒక ఇండివిజువల్ గా అలా తీర్చిదిద్దాలంటే అలా మనకు కావాల్సింది మంచి ఫ్యామిలీస్ అని చెప్పి కనెక్ట్ చేస్తాడు అనమాట ఆ ఎండింగ్ లైన్ ని. దట్ వాజ్ ఐ థింక్ mind blowing. అదంతా ఓకే, బట్ వాట్ అ గ్రేట్ చాయిస్ టు బిగిన్ అ ఫిల్మ్.
అండ్ Absolutely. దిస్ ఫిల్మ్ ఈస్ ఆల్ అబౌట్ ఈవ్స్ డ్రాపింగ్ అనమాట. లైక్ రైల్వే స్టేషన్ లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ టైమ్ వి గో టు రైల్వే స్టేషన్ యూ హియర్ ద ప్యాసింజర్స్, వాళ్ళు అక్కడ చుట్టూ ఉండే ప్యాసింజర్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి జరిగే వాళ్ళ చిన్న చిన్న కాన్వర్సేషన్స్. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకుంటారు, ట్రైన్ కి లేట్ అయిపోయి వేరే ఈ భోగి ఆ భోగి అని ఇటు పరిగెడుతుంటారు. అట్లనే సెకండ్ టైం. అండ్ అది ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసి ఐ థింక్ ఏదో హనీమూన్ కి వెళ్ళే వాళ్ళు ఎవరో ఇద్దరు గురించి మాట్లాడుకుంటుంటారు అనమాట. సో వాళ్ళిద్దరు దీన్ని చూసి కూడా బోత్ చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా లైఫ్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇట్స్ లైక్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ హోల్ లైఫ్ అనమాట. లైక్ హ్యావ్ వి ఎవర్ కెన్ యూ ఎవర్ థింక్ అబౌట్ సంథింగ్ లైక్ దట్ in a mass masala film where something is not put to a cheap laugh ki kakunda, you're just having background characters. I'm just gonna have ఒక నలుగురు యాక్టర్స్ నేను పెడతా, యూ జస్ట్ హియర్ టు దెమ్. ఆ సీన్ లో అవి లేకపోయినా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బట్ ఐమ్ గోనా పుట్ దేర్, ఐ వాంట్ దెమ్ టు టాక్ దీస్ లైన్స్ అనేది. ఇట్స్ లైక్ ఆ చాయిసెస్. లైక్ ఐ సెడ్, దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రివియాలిటీ ఆఫ్ లైఫ్. అబ్సల్యూట్లీ. మీరు ఈవ్స్ డ్రాపింగ్ పాయింట్ తీసుకొచ్చినందుకు ఐ జస్ట్ వాంట్ టు యాడ్, పెళ్లి సీక్వెన్సెస్ ని ఎంత కాంట్రాస్ట్ లో చూపిస్తారంటే, విజయవాడలో పెళ్లికి చిన్నోడు వెళ్తాడు, ఓకే, సో వైట్ షార్ట్, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు ఓపెనింగ్ దగ్గర. సరే పోతాడు, వెళ్తాడు, కూర్చుంటాడు. కూర్చోగానే షార్ట్స్ అన్ని ఎలా పెట్టారంటే, మనకి బ్యాక్గ్రౌండ్ ముందు వాళ్ళు వెనక వాళ్ళు అండ్ సెంటర్ లో మహేష్ బాబు చిన్నోడు కనపడుతుంది. ఎవ్రీవన్ ఇస్ డిస్ట్రాక్టెడ్, నో వన్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద స్టేజ్ పైన కూడా వాళ్ళేంటో వాళ్ళు టిమటిమల్ అంటాడు కదా, వాళ్ళేంటో బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు అయితే రండి ఇంకా మనం తినడానికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతారు. భోజనం చేస్తే పని అయిపోతుంది. అంటారు. ఆంటీస్ ఏమో ఆ జ్యువెలరీ చూడు, ఆ చీర చూడు ఎలా ఉందో అని, వాళ్ళేమో వాళ్ళ పనిలో, వీళ్ళేమో వీళ్ళ పనిలో. అంటే ఎవరు కూడా ఆ పెళ్లిలో ఇంట్రెస్టెడ్ లేరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మ్యారేజ్ ఆర్ ఆ ఈవెంట్ లో. అండ్ నెక్స్ట్ ఈవెన్చువల్లీ షార్ట్స్ లో చూస్తే ఆ బెజవాడ వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్లోనే మనము మన ఈవెంట్స్ ఎలా కూర్చుంటాము అంటే ఫంక్షన్ హాల్స్ లో, అది నేచురల్ జరుగుతుంది. ఇలా సర్కిల్లో కూర్చొని అక్కడే కూర్చొని మనమే మాట్లాడుకోవడం చిన్నపిల్లలే చేస్తుంటారు. అంటే ఈవెన్ ఐ హావ్ డన్ దట్. సో అది పెడతాడు అక్కడ. కానీ అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈమె రమాప్రభ గారు ఉంటారు, వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ బెజవాడ వాళ్ళు దే వాంట్ టు బీ ఇన్ అ క్లోజ్ సర్కిల్, దే డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ అండ్ వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈ పెళ్లి ఇలా ఉంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ మన రియలింగ్ మావయ్య పెళ్లి ఎలా ఉంటది అంటే, ఇంకా ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యారేజ్. ఎంత అసలు అంటే ఐ డోంట్ నో ద వర్డ్, ఆ ఇంగ్లీష్ వర్డ్ రావట్లేదు కానీ, అసలు గజిబిజిగా ఎవరు పడితే వాళ్ళు పని చేస్తుంటారు, ఇటు పడితే కెమెరా పోతుంటుంది, ఫాస్ట్ కట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. శ్రీనివాస్ రెడ్డి లేపుతారు కదా, అది అబ్సల్యూట్లీ ట్రూ, అది నిజం. అది వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే హూ ఈజ్ మోర్ రిచ్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో లావిష్ ఉంటది విజయవాడ వాళ్ళ పెళ్లి, లావిష్ ఉంటది, 100 రకాల స్వీట్లు ఉన్నట్టున్నాయి, మరి 10 రకాల కూర. ఇట్స్ టాప్ ఎండ్. కానీ ఎవడు ఇది నా వాళ్ళ ఫంక్షన్, నేను చేస్తున్న ఫంక్షన్ అని ఎవడు అనుకోవట్లేదు. లాస్ట్ కి పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అనుకో, పెళ్లి కొడుకు చేస్తున్న బెజవాడ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. సో నా ఫంక్షన్ అని ఫీలింగ్, నా మనుషులు వీళ్ళు, నేను చేస్తున్న ఫంక్షన్ అని ఫీలింగ్ లేదు. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రిచ్, దాన్ని రిచ్ అనాలా, దాన్ని ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనాలా, ఐ రియలీ డోంట్ నో. దట్స్ అప్ టు పర్స్పెక్టివ్. కాంట్రాస్ట్ రేలంగి మావయ్య వాళ్ళది. సో చాలా క్లోజ్ అప్ షాట్స్ ఉంటాయి, చాలా క్లాస్ట్రోఫోబిక్ షాట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ప్రతి ఒక్కరిది ఇట్స్ మై మ్యారేజ్, నా చెల్లెల్ది అని ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్కడు ఇది నా ఇంట్లో వాళ్ళది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కుర్చీలు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి, కుర్చీలు ఈ లెక్కలని చూసేది రేలంగి మావయ్య కాదు. రేలంగి మావయ్య కూర్చొని రిలాక్స్ అవుతూ, సీతతో కాఫీ తాగుతూ ఉంటే, ఊళ్ళో ఎవడో వాడు ఉంటాడు ప్రతి సీన్ లో, కానీ వాడు ఎవడో మనకి తెలియదు. వచ్చి అనయ్య సర్దేశాను, లెక్కలు సర్దేశాను అంటే, సో వాళ్ళకి మనీ ఇచ్చేది. హూ ఈజ్ మోర్ రిచ్ చేయించుకుంటున్నాడా, 10 మంది మనుషులు వచ్చిన వాళ్ళ. ఇంకో అద్భుతమైన సీన్, హూ ఈజ్ మోర్ రిచ్ అని ఒక కాంట్రాస్ట్ చెప్పే సీన్, పెళ్లి చూపులకి వాళ్ళ చెల్లి పెళ్లి చూపులకి వస్తారు. నేను చూపిస్తా అంటారు. అసలు రేలంగి మావయ్య, ప్లీజ్ కంప్లీట్.
సో అంతే అన్న. సో బేసిక్ అదే. సో దట్ స్పీక్స్ వాల్యూమ్స్ ఆఫ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అతను అంటాడు, డబ్బులు సంపాదించడానికి టైం సరిపోవట్లే, ఇంకా మంచితనం అంటూ కూర్చుంటారా అంటే అఫ్ కోర్స్ మంచితనం ఉంటే చాలు, తర్వాత మిగతా అవన్నీ వస్తాయి రా బాబు అని రేలంగి మావయ్య ఇట్లా చూపిస్తాడు అనమాట ఒక బ్యూటీ ఆఫ్ లైఫ్ ని. తను పెళ్లిలో కూడా చెప్తాడనమాట, అరే పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాము ఏం చేసాము అనేది గుర్తుపెట్టుకోర్రా, ఎలా పలకరించారు అనేది గుర్తుపెట్టుకుంటారు, సో మీరు అందరూ అక్కడ నిలబడి పలకరించరండి అని అంటాడు. అండ్ ఆ పెళ్లి చూపుల సీన్ గురించి మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఆ పెళ్లి చూపుల సీన్ లో బాగా నచ్చే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, మూవీస్ ని పెట్టి వాళ్ళు రిలేషన్షిప్ ని డిస్క్రైబ్ చేస్తారన్నమాట. వచ్చిన వాళ్ళు తోడికోడలు మూవీ చూసారా అని అంటారు, చూసామండి. ఏంటంటే మీరు మా ఇంటికి వచ్చాక మీకు ఇద్దరు తోడికోడలు ఉంటారండి అంట. తర్వాత పక్క నుంచి ఇంకొక ఆయన గుండమ్మ కథ మూవీ చూసారా, అట్లా ఇద్దరు అన్నాలండి, అంత బాగా ఇది అట్లా ఇద్దరు అన్నలు అని చెప్తారు. సో నాకు మూవీస్ ని పెట్టి ఇట్లా రిలేషన్ డిస్క్రైబ్ చేసేది ఇట్స్ వెరీ ఇట్స్ క్యూట్ అండ్ ఇట్స్ వెరీ రియల్ ఆల్సో. నో మనం కూడా అట్లనే కదా మాట్లాడుకుంటాము. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంటే నాకు ఆ మూవీలో అట్లా అట్లా బ్రహ్మానందం లాంటి వాడు. సో అట్లా అంటే మేము రీసెంట్లీ డిడ్ ఈ నగరానికి ఏమైంది పాడ్కాస్ట్ అన్నమాట. సో ఈ నగరానికి ఏమైంది అనగానే వి రిలేట్ ఎవ్రీథింగ్. అంటే దేర్ ఇస్ రైట్ నో పాయింట్ టు సే దట్ వి రిలేట్ టు ఇట్. ఇట్ ఇస్ ఆటోమేటికలీ దేర్. మాటల్లో కూడా మైక్ మైక్ అనుకుంటూ ఉండడం, రెబెకా అనడం, తాగుదాం రెబెకా, రైట్ యా. అంటే అవి మనకి ఇట్ ఇస్ దేర్. కొన్ని ఫిల్మ్స్ బెంచ్ మార్క్ అయిపోయాయి కదా టు లైఫ్ లో కూడా. సో కాంటెక్స్ట్ అట్లా కొలోకియల్ లాంగ్వేజ్ లో వచ్చేసాయి అనమాట. సో ఇన్ దట్ సెన్స్ దిస్ ఫిల్మ్ ఈస్ లైక్ గుండమ్మ కథ దాన్ని రెఫర్ చేయడం. ప్లస్ ఆ సినిమా మూవీ ఓపెనింగ్ క్రెడిట్స్ తీసుకుంటే కూడా ఫొటోస్ వేస్తారు, ఫ్యామిలీ ఫొటోస్. అవును, సీత ఇద్దరు ఫ్యామిలీ ఫోటో ఉంటుంది, అది సెంటర్ లో సీత అనే ఉంటుంది. ఇట్ ఈస్ గ్రేట్ మ్యాన్, లైక్ వెరీ నైస్ చాయిస్ కదా. గుండమ్మ కథలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. అవునవునవును, ఓపెనింగ్ క్రెడిట్స్ ఇద్దరు ఫోటో ఇద్దరు రెండిట్లో ఉంటుంది. గుర్తులేదు చాలా చూసి. అండ్ అది అదే ఒక పాయింట్, అది పెళ్లి చూపులు ఎండ్ అయిపోయిన తర్వాతనే ఇదంతా మాది కాదు పై వాళ్ళది అని తనిఖీల బండి అనగానే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ఇట్ గోస్ టు ఎస్విఆర్ గారు, ఇంకా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈశ్వరం గారు ఆయన ఫోటో, ఎస్విఆర్ ఇంకా గుండమ్మ కథలో అత్త వాళ్ళ ఫోటో ఉంటుంది. అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది పాట. ఆ పాట మన ఎస్విఎస్సి టైటిల్ సాంగ్. యాక్చువల్లీ మూవీ ఓపెనింగ్ కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు ఫోటోని చూపిస్తారు. నేను వాళ్ళిద్దరు రేలంగి మావయ్య వాళ్ళ అమ్మనన్న, రేలంగి మావయ్య వాళ్ళ అమ్మ నాన్న అనుకోండి, అమ్మమ్మ తాతయ్య అంటే ప్రాబ్లీ అదే, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంప్లైడ్. సో దట్ ఈస్ వాట్ నేను అదనుకునే ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ అది చూపించారంటే ఫర్ ఫ్యామిలీ పోర్ట్రేట్. సో నాన్ ఎగ్జిస్టెంట్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళే అంటాడు తనకి అంటారు, అంతా అక్కడ నుంచి వచ్చింది అంటాడు. Yeah. What a beautiful movie. Man, we need to talk about Raghu Ramesh and Thanikala Barni also. Film Raghu Ramesh, I think he rules. నాకు అందరూ ఆ మూవీ ఆ సీన్ చెప్తారు కదా, విజన్ వాడిని కూర్చోబెట్టి చెప్పండి రా అని ఒక సీన్. అసలు స్టాండర్డ్. నాకు అంతకంటే ఇంకొక సీన్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ సున్నుండలు తీసుకుని వస్తారు కదా వీళ్ళ ఇంటికి. అప్పుడు సీతకి అలయన్సెస్ చూద్దామనే ప్లాన్ లో ఉంటారనమాట సెకండ్ హాఫ్ లో. అప్పుడు చెప్తాడనమాట, మాకు కూడా పెద్దోడిని ఇచ్చి చెయ్యాలనే ఉంటది, కానీ ఏమంటారు దాన్ని, అప్రయోజకత్వం. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, కొండలరావు కొడుకుని కానీ నేను ఇచ్చి చేస్తాను అన్నాను అనుకోండి, అంటే కొండలరావు మీద క్లోజ్ పెడతారు, తను హ్యాపీ అవుతుంటాడు అనమాట. ఓకే నా కొడుకు గూడు రవికి ఇచ్చి చేస్తారేమో అని చెప్పి. గూడరాజు కొండలరావు కొడుకుని ఇచ్చామనుకోండి, కొండలరావు ఏమంటాడు, ఏంటి మాయదొక అని అంటాడు అనమాట. అంటే మాయదొక ఇస్తారా అన్నట్టు. సో తను అక్కడే కొండలరావుని వేసుకుంటాడు అనమాట. సో లైక్ అండ్ హీ కీప్స్ డూయింగ్ దట్. అసలు తన సీన్ లో ఉన్నప్పుడే అసలు ఫేస్ అసలు ఒకలాంటి ఒక యాంట్సీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుని, అండ్ టు కంటిన్యూ దాట్ గ్రేట్ క్యారెక్టర్ మ్యాన్, గ్రేట్ క్యారెక్టర్. ఆన్ పేపర్ అంత నెగిటివ్ లేకపోయినా బికాజ్ రావు రమేష్ దానికి పర్సన్ ఆయన తీసుకొచ్చారు. అంటే హీ బాట్ సిగ్నేచర్ స్టైల్ టు ఇట్. అంటే మేబీ ఇన్ ఫ్యూచర్ ఫిలిమ్స్ వస్తే అంటే, అండ్ వీ హ్యావ్ సీన్ రావు రమేష్ గారు అలాంటి రోల్స్ ప్లే చేశారు చాలా వరకు ఎస్విసి తర్వాత కూడా, ఇంకా ఫ్యూచర్ కూడా వస్తుంటాయి. కానీ ఎందుకు వచ్చాయంటే ప్రాబ్లీ బికాస్ ఆఫ్
how well he plays that role in SPSC. సో ఈ సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనం అనుకోవడం కంటే. సో రావు రమేష్ వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అనుకొని మనము రేలంగి మాయ అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అనుకుంటే కోటా శ్రీనివాసరావు, తనికెల భరణి అటు మారుతా ఉంటారు. మూవీ స్టార్టింగ్ లో దేవర్ ఆన్ బెజవాడ వాళ్ళ సైడ్, దే స్లోలీ డ్రిఫ్ట్ టువర్డ్స్ రేలంగి మాయ సైడ్. సో కోట శ్రీనివాసరావు ఇంకో అద్భుతమైన అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఆ మూవీలో. ఆయన ఉన్నట్టు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ 3 to 4 సీన్స్ అంతే. ఆయన హాస్పిటల్ కి వచ్చి అంటాడు రేలంగి మాయకి బాలేనప్పుడు, నేను అదే చేతగాని వాళ్ళు బతుకు తెరువు తెలియదు అంటే ఓ మాట కలిపేవాడిని, జీవితం ఇంకోని బతికించడానికి రావడం చాలా గొప్పది అని, ఈ కాళ్ళ మీద పడి ఇంకేదేదో చేయలేను, నటించలేను మన మూవీస్ లో ఉన్నట్టు. సో వినయంగా వంగి ఒక నమస్కారం పెట్టుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను మీకు అంటాడు. దట్ వావ్, ఇంత బ్యూటిఫుల్ సటిల్ యాక్టింగ్ అది. అక్కడ కొండలరావు కూడా అంటాడు, ఈ సమయంలో ఈయన దగ్గర ఉన్నావు చూడు, చాలా మెట్టెక్కేసావు. దట్స్ వాట్ ఈస్. సో ఎవడు మూవీలో గట్టిగా చూసుకుంటే నో వన్ ఈస్ ఇన్హెరెంట్లీ బ్యాడ్, అంటే నో వన్ ఈస్ విలనస్. దే మే బి సెల్ఫిష్, బట్ సెల్ఫిష్ ఈస్ నాట్ విలనస్. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్లా ఉంది. చిన్నోడే సెల్ఫిష్ లా ఉన్నాడు రేలంగి, సో బెజవాడ అయినా సెల్ఫిష్ లా ఉండడం తప్పేంటి కానీ, యూనో. సో ఎవడు చెడ్డోడు కాదు, బట్ సమ్హౌ కాన్ఫ్లిక్ట్ అరైజెస్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దీని రేలంగి మాయ తెలుసు కొండలరావు ఇలాంటి వాడు అని ఆయనకు ఆబ్వియస్లీ తెలుసు. సో ఇలా నా వెనక మాట్లాడతాడు అన్నీ తెలుసు, బట్ హీస్ ఫార్ బియాండ్ కేరింగ్. సో పర్లేదు చేస్తే చేసుకొని మంచోడే ఆయన. ఆ ట్రాన్స్ లో ఆ ఎన్లైటన్మెంట్ వచ్చేసింది ఆయనకి. అంటే ఇప్పుడు మనిషిని పెట్టేసి మర్డర్ చేయించేస్తాడు అన్నంత విలనెస్ ఎవరు కాదు. నో వన్ ఇస్ విలనస్. సో ఎవ్రీవన్ ఇస్ గుడ్, ఎవ్రీవన్ హస్ దేర్ ఓన్ flaws. Yeah, true. So I meant to say something. Shit, I wanted to say something and I forgot. I lost my train of thought. You continue. గుర్తొచ్చినప్పుడు శాండ్విచ్ సైలెంట్ ఉండే చాలా సేపు మాట్లాడరా. సో ఇందాక మరీ అంతగా సాంగ్ వచ్చింది కదా, సో కార్తికేయ అన్నట్టు, సో దట్ సాంగ్ ఈస్ బేసికలీ ఇన్ ద మూమెంట్ కదా. సో ఐ కొంచెం మెడిటేషన్ గురించి చదివాను. సో వాట్ మెడిటేషన్ ఇస్ బేసికలీ is being in the moment. So if you are having this conversation, you need to be in the moment. If you are working on something, you need to be in that moment. We tend to అంటే మన బ్రెయిన్ లో 3-4 చైన్ ఆఫ్ థాట్స్ జరుగుతూ ఉంటాయి. మనం పని చేసేటప్పుడైనా, పాట వినేటప్పుడైనా, ఏం చేసేటప్పుడైనా. వాట్ అంటే మెడిటేషన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు తింటున్నప్పుడు ఓన్లీ తినడం మీద కాన్సన్ట్రేట్ చేయి, సో దట్ నువ్వు దాన్ని బాగా ఆస్వాదిస్తావు. అండ్ ఇఫ్ అలా కాన్సన్ట్రేట్ చేస్తే నీ బాడీ కూడా బాగా ఎక్కుతుంది అని. అండ్ దట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈస్ వాట్, అంటే అదే రేలంగి మాయ కూడా అదే చేస్తాడు కదా. ఇప్పుడు బాగుంటే చాలు, ఇప్పుడు మనం మనం ఏం చేయగలుగుతాం, నవ్వుతూ ఉండడం కన్నా ఇంకేం చేయలేం. మేబీ దిస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ మై మైండ్. అంటే రైటింగ్ పరంగా అయితే కంటిన్యూ. Yeah, like to add on to that, Relangi Mavya is always in the moment because every time someone reminds him of the failure of his sons, he doesn't really pay heed because Sita starting lo వచ్చి చెప్తుంది అనమాట, పెద్దోడు ఉద్యోగం వదిలేసాడు తెలుసా అని చెప్పేసి. Relangi Mavya is like, నీకెలా తెలుసు అని అడుగుతారు తప్ప, అవునా అలా నా నేమ్ అడగరు. నీకెలా తెలుసు అంటే, ఏమో నాకు అన్ని తెలిసిపోతాయి అంటే ఓకే ఇట్స్ అన్. అదే స్టార్టింగ్ లో మళ్ళీ వాళ్ళ వైఫ్ వచ్చేసి వీళ్ళిద్దరు సెటిల్ అవ్వట్లేదు, సెటిల్ అయిపోతే బాగుంటది కదా అంతా అంటే, హీఈస్ లైక్ వదిలే వాళ్ళు చూసుకుంటారు అని అంటారు. హీఈస్ నెవర్ హీఈస్ లైక్ ఓకే మనకి ఊర్లలో ఇదైపోతున్నాయి అదైపోతున్నాయి. హీఈస్ ఆల్వేస్ కామ్, హీఈస్ కూల్, హీఈస్ చిల్డ్ అవుట్. సో హీఈస్ మై స్పిరిట్ యానిమల్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ హీఈస్ ఆల్వేస్ దిస్ స్మైల్ స్ప్రెడర్, పాజిటివిటీ స్ప్రెడర్. అండ్ యునో మరీ అంతగా సాంగ్ లోనే అనుకుంటా, హీ టేక్స్ కేర్ ఆఫ్ అ చైల్డ్. ఒక ముస్లిం ఉమెన్ దగ్గర చైల్డ్ తీసుకుని ఈ బేబీ సిట్స్ ఫర్ అ వైల్. అండ్ మ్యాన్ I'm just saying how cool Relangi Mavya is. Yeah, probably many people around. Yeah, అంటే wanted to add this, even I forgot my chain of thought.
we can go back. I mean, I think I want to go back to that song. Em Cheddam song, first song. మూవీలో అంటే ఐ వాస్ సేయింగ్ కదా, ఇనిషియల్లీ వాస్ సేయింగ్ దట్ 50% ఆఫ్ ఈచ్ ఐడియాలజీ రిప్రజెంట్స్, అంటే దే ఆర్ కల్మినేషన్ ఆఫ్ దిస్ అని. ఆ సాంగ్ లో కూడా ఐ మీన్ మేబీ ఐ మైట్ బి రీడింగ్ టూ మచ్ ఇంటూ ఇట్, మేబీ ఐ మైట్ నాట్, కానీ లిరిక్స్ పక్కన పెట్టేస్తే, లిరిక్స్ ఆబ్వియస్లీ హాఫ్ ఆఫ్ ఉంటాయి, సీతారామశాస్త్రి గారు అలానే రాస్తారు, కానీ ఎడిటింగ్ అండ్ స్టేజింగ్ కూడా పెద్దోడు ఇస్ ఆల్వేస్ యూనిక్. హీ కమ్స్ అవుట్, హీ ఇస్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎక్కడనో నర్సులు ఉంటారు, ఈ పక్కన బస్ స్టాప్ లో ముసలోళ్ళు ఉంటారు, పెద్దోడు ఉంటాడు. స్టేజింగ్ మొత్తం అలా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ రూరల్ బ్యాక్డ్రాప్. చిన్నోడు అర్బన్ బ్యాక్డ్రాప్ లో ఉంటాడు. క్లోత్స్ కూడా చాలా కలర్స్ మిక్స్ అయిపోయేటట్టు, అండ్ చాలా మంది జనాలు ఉంటారు. టూ మెనీ పీపుల్ ఆర్ అరౌండ్ హిస్ ఫ్రేమ్. చిన్నోడు ఉన్నప్పుడు అతను మనుషుల్లో కలిసిపోతాడు చాలా, అంటే యూ కాంట్ ఫైండ్ హిమ్, హీస్ నాట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, హీస్ వన్ ఆఫ్ ద మెనీ కామన్ పీపుల్ అన్నట్టు అనిపిస్తుంటది. అండ్ ఎడిటింగ్ లో కూడా ఈ ఫ్రేమ్ కి హాఫ్ 50% ఇటు పక్క చిన్నోడు అండ్ 50% అటు పక్క పెద్దోడు కొరియోగ్రఫీ చేయడము, స్టేజ్ చేయడం అండ్ ఎడిట్ చేయడం. ప్రాబ్లీ దట్ ఇస్ వాస్ వెరీ ఇంటెన్షనల్ అనిపిస్తుంది. If it is very intentional and I picked on it అన్నప్పుడు I'm very happy, I'm satisfied what అడ్డాల్ వాస్ థింకింగ్ అని అనిపించింది. ఎందుకు ఇంటెన్షన్ అని చెప్తున్నా అంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ ఇద్దరిది ఆ ట్రైన్ జంక్షన్ దగ్గర ఉంటుంది, ట్రైన్ పడి ఉంటుంది. మనం ఇంతకు ముందు మాట్లాడినట్టు వెంకటేష్ కోపి మెకానిజం ఏంటి అంటే, స్ట్రాంగ్ గా ఉండి నేనే తోపు అనుకునే టైప్. వీడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడేసి, సో అది క్లియర్ గా చూపిస్తాడు. వెంకటేష్ అది పైకి లేచే వరకు ఆగుతాడు, వాడు దుంకి వచ్చేస్తాడు. మహేష్ బాబు దుంకి అంటే మాట దాటి వచ్చేస్తారంటారు కదా. యా, సో దట్ ఈస్ వై ఐ సెడ్ వెరీ క్లెవర్లీ ఎడిటెడ్ ఫిలిం అండ్ టెక్నికలీ సౌండ్ ఫిలిం అని. సో ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇంకా మనము నేను పృథ్వీ చూస్తున్నప్పుడు లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్ లో మనకి ఇలాంటి మూవీస్ అన్ని ఇంప్రూవ్స్ అనిపిస్తాయి. అంటే ఫైన్, ఒక లూజ్ స్క్రిప్ట్ ఉండొచ్చు, వీళ్ళు అక్కడ యాక్ట్ చేశారేమో న్యాచురల్ గా అనిపిస్తుంది, కానీ దట్స్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. మన మూవీని చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్. ప్రతి దాంట్లో పిక్ ఆన్ చేయడానికి చాలా సబ్ టెక్స్ట్ పరంగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ పరంగా, ఎడిటింగ్ పరంగా, థీమాటిక్ పరంగా, సో దెర్ ఈస్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫిల్మ్ that it's very easy to miss and say that it's very అంటే కష్టం తెలియకుండా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ పృథ్వీ చెప్పినట్టు ఆ ఒక్క పాటనే మేము గంట సేపు చూసాం ఆ రోజు. నాకు బాగా గుర్తు, ఆ ఒక్క 4 minutes పాటని మేము ఆపుకుంటూ గంట చూసాం. ప్రతి ఒక్క కాన్వర్సేషన్ ఆపుకుంటూ గంట చూసాం. సో చాలా కష్టపడ్డా, చాలా ఆలోచించిన, చాలా థాట్ ప్రాసెస్, అంటే ఒక మనకు థాట్ ప్రాసెస్ ఇవన్నీ అంటే సైన్స్ ఫిక్షన్, హై యాక్షన్ థ్రిల్లర్, ఇవే సైకలాజికల్ థ్రిల్లర్ ఇవే అనుకుంటాం, కానీ అంటే వాటిలోనే చాలా కష్టపడి తీస్తారేమో, ఒక్కొక్క సీన్ రాసుకుంటారేమో అని ఒక రకమైన నార్మలైజేషన్ ఉంటది కదా మైండ్ లో. దానికి టోటలీ కాంట్రాస్ట్ అన్నమాట. ఒక హ్యూమన్ ఎమోషనల్ మూవీలో ఇంత కష్టపడి ఇంత మెటిక్యులస్ క్రాఫ్టింగ్ ఉంటుందా ప్రతి ఒక్క క్రాఫ్ట్ లో కూడా. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని శాండీ అన్నాడు కదా, ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్ మచ్ మోర్ దాన్ ఇట్ సీమ్స్ ఆన్ ద సర్ఫేస్. Absolutely. I honestly think మహేష్ బాబుకి స్టోరీ ఒకలా చెప్పి ఇంకోలా డైరెక్ట్ చేసి ఇంకోలా ఎడిట్ చేశారు. బ్రహ్మోత్సవం. ఇంకొకటి బ్రహ్మోత్సవం అన్నారు కాబట్టి నాకు ఈ పాయింట్ గుర్తొచ్చింది. ఈ స్టోరీ రాసింది మరో చరిత్ర రైటర్ ప్రవీణ్ పాత్రోనా, పేరేంటారా? గణేష్ పాత్రో. డైలాగ్స్ అని ఇంప్రూవ్ చేశారంట, అంటే మన ఇంటర్వ్యూలో చూస్తే అంటుండే. బట్ అండ్ సో ఆ నేటి వేర్ బ్రహ్మోత్సవం ఫెయిల్డ్ అండ్ వై సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లిక్డ్, రెండు అడ్డాల తీసినవే కదా. సో ద మ్యాజిక్ ఫ్యాక్టర్ విచ్ ఇంక్లూడెడ్ వాజ్ గణేష్ పాత్రో. అతను కే బాలచందర్ కి రైటర్. అతను ఎప్పుడో ఈ లైన్ ఎప్పుడో రాసుకుంటే అడ్డాల డెవలప్ చేసుకున్నాడు. సో గణేష్ పాత్రో హ్యాడ్ అ వెరీ గ్రేట్ సూపర్విజన్. గణేష్ పాత్రో హ్యాడ్ వెరీ బిగ్గర్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో దిస్ ఈస్ వాట్ ఇట్ వాస్ మిస్సింగ్ ఇన్ బ్రహ్మోత్సవం. సో బ్రహ్మోత్సవం సేమ్ ఎమ్యులేట్ చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు మనం సీతమాకుల సిరిమల్ల చెట్టులో ఒక కజ్జికాయ ప్రిపరేషన్ సీన్ గానీ, ఓపెనింగ్ లో చేప నోట్లో పెడుతున్న సీన్ గానీ, చిన్నోడు ఇడ్లీలో నెయ్యి పోసుకుంటున్న సీన్ గానీ మనకి హార్ట్ లో ఎందుకు అంటే దే హ్యావ్ సమ్ నేటివిటీ. బ్రహ్మోత్సవం కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి ఒక కోటీశ్వరులు నగలేసుకొని దంచుతుంటే ఎవరికి ఉపయోగం? ఫోటోల కోసం వాళ్ళు దంచుతుంటే
ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ మ్యాన్, అసలు నాకు గుర్తు కూడా లేదు సినిమాలు. సో నేను చూడలే. దిస్ మ్యాజిక్ వాజ్ మిస్సింగ్ ఇన్ బ్రహ్మోత్సవం. తెలుగు ఎగ్జాక్ట్లీ భయ్య, నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీసెంట్ గా చూస్తుంటే ఇట్ కైండ్ ఆఫ్ ఫెల్ట్ డిస్జాయింటెడ్. అంటే లైక్ ఒక సీన్ నుంచి ఒక సీన్ కి కోహరెన్స్ ఉండదు అనమాట. ఒక సీన్ వస్తుంది, నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోద్ది. బట్ ఇట్ ఆల్ మేడ్ సెన్స్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ దీస్ క్యారెక్టర్స్. You already bought into this world. Like I know who's Peddodu, I know who's Chinnodu, and I'm like okay, I'm on the loose with them. For instance, Dhanya Balakrishnan ki flower చెప్పి ఒక కామెంట్ చేస్తాడు ఒక సీన్ లో. That scene comes out of nowhere, and in the second half also that scene comes out of nowhere. And I think ఏదో గూగుల్ అని చెప్పి ఒక ఆఫీస్ లో కూర్చొని ఉంటారు, వాళ్ళని రమ్మంటున్నారు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ సీన్ అయిపోతుంది. దెర్ ఈస్ నథింగ్, ఒక హెడ్ అండ్ టైల్ ఉండదు ఆ సీన్ కి. I think this is what the problem with Brahmotsavam was that the whole film was so disjointed and it had so many characters. For instance, Jayaprakash Reddy garu, villandaru, like something is happening in that film. It didn't have a coherent overarching characters level anamata dantlo Brahmotsavam lo follow avvadaniki. Whereas in SVSC we know these characters, and one of my favorite scenes in SVSC is when Venkatesh Peddodu goes to meet the Prithvi guy in Hyderabad who promises him a job, and they makes him wait. And while you're watching that, the scene suddenly cuts to Rohini Hattangadi and Sita, and you wonder why we are looking at them, enduku inta sudden ga disrupt ayindi ani anukunte. Then they talk about Rohini Hattangadi garu cheptaru, nenu ippude నాకు నచ్చిన కూర ఒకటి వేసుకుని తింటుంటే గుర్తొచ్చింది, పెద్దోడు తినుంటాడు ఈ పాటికి, పెద్దోడు గుర్తొచ్చాడు, పెద్దోడు తినుంటాడు ఈ పాటికి అంటే. దెన్ సీత ఈస్ లైక్, పెద్దోడు ఎక్కడున్నా తినేస్తాడు, తనకి టైం కి తినకపోతే కోపం వచ్చేస్తుంది అని చెప్పి. దెన్ వి కమ్ బ్యాక్ టు మహేష్, సారీ వెంకటేష్, అండ్ దెన్ తన కోపం వచ్చేసి దెన్ హీ గోస్ ఇన్ అండ్ హీ వెంట్స్ అవుట్. సో యునో ఈవెన్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఎ క్యారెక్టర్, యూ ఆల్సో గెట్ ఎ సెన్స్ ఆఫ్ వాట్ హిస్ లవ్డ్ వన్స్ ఆర్ డూయింగ్ అనమాట. తిని ఇక్కడ ఉన్నాడు, తన చుట్టూ ఉండే వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తున్నారు, తన గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ ఆ సెన్స్ ఆఫ్ టుగెదర్నెస్ ఒకటి క్రియేట్ చేయడం అనేది. అండ్ దట్ వాస్ వాట్ బ్రహ్మోత్సవం కంప్లీట్లీ మిస్డ్. యాడింగ్ టు ద సేమ్ పాయింట్, అంతకంటే ముందు ప్రీవియస్ సీన్స్ లో చెల్లికి కాదు ఆహ్వాన పత్రిక తీసుకెళ్లి ఇవ్వమని అంటే, ఆహ్వాన పత్రిక రోహిణి హట్టంగడి చూస్తున్నప్పుడు బాగా కాస్ట్లీగా ఉంది ఇవ్వడదు అని అన్నప్పుడు జయసుధ గారు అంటారు, పెద్దోడు వెళ్ళి పని చిన్న కాలేజ్ లో ఏదో పని కోసం చెల్లిని తీసుకుని వెళ్ళినప్పుడు 4 గంటలు వెయిట్ చేయించాడు విజయవాడ వాళ్ళు, చాలా ఇన్సల్ట్ చేశారు అని అంటారు. అంటే అతనికి ఎంత పేషెన్స్ ఉందో అక్కడ సీడ్ వేశారు. జయసుధ గారి డైలాగ్ లో సీడ్ ఉంది, ఇట్ ఇస్ దేర్ దట్ హీ ఈస్ వెరీ పేషెంట్, బట్ వెన్ టిప్ ఆఫ్ అవుతే హీ లూజ్ ఇట్ కంప్లీట్లీ. సో అందుకే హీ విల్ వెయిట్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. ఆ పృథ్వీ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ విల్ వెయిట్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. ఆ సీడ్ ఆల్రెడీ వేశారు ముందు, బట్ కోపం ఎందుకు వచ్చింది అంటే లంచ్ టైం కూడా దాటేసింది, ఈవినింగ్ అయిపోతుంది. సో లైక్ ఆ గ్రాఫ్ అనేది పెంచారు ఆ క్యారెక్టర్ లో, పెద్దోడు అనే క్యారెక్టర్ లో. క్యారెక్టర్ సీడ్స్ అనేవి ముందే పెట్టారు అని. రైట్. యు గైస్ హావ్ ఎనీథింగ్ టు యాడ్? యాడ్ అంటే మళ్ళీ అదే రీటరేట్, సో మళ్ళీ పృథ్వీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఇంకోసారి రీటరేట్ చేయాలనిపిస్తుంది. సో ఇలాంటి ఇంత మెటిక్యులస్ క్రాఫ్టింగ్, ఇంత మెటిక్యులస్ థింకింగ్ ప్రతి ఒక్క ఫ్రేమ్ లోకి వెళ్ళింది. మెనీ పీపుల్ మిస్, ఇట్స్ ఈజీ టు మిస్ దట్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ ఫసాడ్ ఆఫ్ డైలీ లైఫ్ స్టోరీ. ఎందుకంటే ఇన్ని లేవు, నేను చెప్పినట్టు దెర్ ఈస్ నో ట్రెడిషనల్ మూవీ స్ట్రక్చర్, దెర్ ఈస్ నో ట్రెడిషనల్ క్యారెక్టర్ మోటివేషన్, దెర్ ఈస్ నో ట్రెడిషనల్ ఎండ్ గోల్, దెర్ ఈస్ నో ట్రెడిషనల్ కాన్ఫ్లిక్ట్స్. ఇవన్నీ లేకపోయేసరికి ఇట్స్ అ డిస్జాయింటెడ్ మూవీ మేడ్ బై సీరియల్ డైరెక్టర్ అనేసుకోవడము ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. కానీ వన్స్ కొంచెం ఒక సర్ఫేస్ లెవెల్, ఒక సర్ఫేస్ కిందికి వెళ్ళి చూస్తే వి నో హౌ మెటిక్యులస్, హౌ బ్యూటిఫుల్, హౌ డీప్ అండ్ గ్రేట్ మూవీ రియలీ ఈజ్. Yeah, so that's all good, but do you have anything to, and for me one thing that I always felt was the film's weakest link was Samantha's character. I was about somehow to come there actually. Yeah, I don't understand that whole character dynamic at all. See, off late I have been hearing things that okay, SVSC is patriarchal, adidan jeppi. Okay, I get where those things are coming from,
but okay, but I understand that because Sita has been living with them for like ever since she was born. Like the house, మన ఇందాక చెప్పినట్టు ఆ ఇల్లు తన ప్రపంచం అన్నమాట. So she's like, this is my house. She has that whole accountability or whatever you call it. So in that sense, I don't really think it's patriarchal, but I never understood that whole Samantha Mahesh Babu equation, or why they fall in love for that matter, because this guy never seems to be responding or welcoming or reciprocating the same feelings to her as much as she is into him. This guy is not into her. He- I don't understand that dynamic really that much. It just serves as one more device to underline his arrogance or how easy to go this guy. So అది నాకు మూవీలో ఫస్ట్ నచ్చలేదు, అండ్ నాకు ఇప్పుడు కూడా ఆ యాంగిల్ నాకు నచ్చదు ఆ యాంగిల్ అసలు. వాట్ డూ యూ గైస్ థింక్? అంటే మీరు చెప్పిన పాయింట్ అర్థమైందన్న. కాకపోతే నేను మీరు ఇందాక చెప్పిన ఫస్ట్ పేట్రియార్కల్ పాయింట్ అన్నారు కదా, ఈ పేట్రియార్కి పాయింట్ బయటికి తీసుకొచ్చే ఫెమినిస్టులు మోరార్లెస్ సమంత క్యారెక్టర్ లానే ఉంటారు. సో దట్స్ వాట్ దే రిప్రజెంట్ అన్నమాట. ప్రివిలేజ్డ్ అన్ని ఉన్నోళ్ళు రిలాక్స్ అవుతారు, ఏదో మాట అనేస్తా ఉంటారు. సో సమంతకి ఏంటి చిల్లు లైఫ్, అన్ని ఏం మంచి మౌడు కావాలి, ఇంకేం కావాలి, మంచి నిద్ర కావాలి. షీఈస్ అ ప్రివిలేజ్డ్ who doesn't know anything about life. Doll. So she's basically a doll. So she's arrogant doll. So చిన్నోడికి నచ్చడానికి మెయిన్ కారణం కూడా అదే. ఎందుకంటే షీ డజంట్ నో ఎనీథింగ్, షీఈస్ arrogant, షీ డజంట్ నో ఎనీథింగ్. సో అందుకు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా అంత బాగా వర్కౌట్ అయింది. అంటే ప్రాబబ్లీ అంటే ఐ థింక్ ఫ్రమ్ వేర్ అడ్డాలా రోడ్ దీస్ క్యారెక్టర్స్ అనుకుంటే, వెన్ యూ గో బ్యాక్ టు హిస్ ప్రీవియస్ ఫిల్మ్ కొత్త బంగారు లోకంలో కూడా అడాలసెంట్ స్టూపిడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లీడ్స్ ఆర్ బేసికలీ వెరీ, నా ప్రకారం దే ఆర్ వెరీ స్టూపిడ్. సో అంటే దే ఆర్ ఇంటూ ఈచ్ అదర్, ఓకే దే ఆర్ ఇంటూ ఈచ్ అదర్, బట్ దే డూ ఆల్ కైండ్ ఆఫ్. సో అదే అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇందులో సమంత బేసికలీ సమంత అలానే రాసారా అనిపిస్తుంది. అంటే ఇట్స్ స్పిల్డ్ ఓవర్ అనిపిస్తుంది. బేసికలీ మిలీనియల్ ఇన్స్టాగ్రామ్ చుక్క సమంత, మోరార్లెస్ ఇన్స్టా చుక్క అక్క అందులో. సో అందుకే చిన్నోడి కనెక్ట్ కూడా అయ్యింది. అంటే ఇఫ్ ఐమ్ దట్ ఈస్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ, బట్ ద వే ద పాయింట్ వేర్ ఐ వాంట్ టు stretch this and take it to a different end is that maybe, and I might be saying too much into it, but she might be a character called Urmila from Ramayana. Urmila Devi Nidra ane oka story untundi where Urmila is supposed to be Lakshmana's wife. So Urmila loves Nidra. I mean, not loves Nidra, but actually story lo Nidra untundi. But anduke that is the reason why her first dialogue నాకు మొగుడు నిద్ర, నాకు ఇవే కావాలి. Which wow, eventually that's a wonderful point, man. Like I never thought of it like that. Wow. Which extrapolates to Lakshman. He is Lakshman. Chinnodu is absolutely Ram Lakshman. And Peddodu is Ram, and Sita is obviously Sita, and mana Relangi Mava is Janaka Maharaj, because he Sita ni penchukuntadu kabatti, because he is the foster father, like అనుకుంటా. ఐ మీన్ బట్ యా దట్ అసైడ్, బట్ యా ఉర్మిలా దేవి నిద్ర అండ్ ఉర్మిలా క్యారెక్టర్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఇఫ్ ఐ టేక్ దట్ పాయింట్, దట్ మైట్ బ్రింగ్ సమ్ లెజిటిమసీ టు అ క్యారెక్టర్ విచ్ సమంత ప్లేస్. బట్ అది తీసేస్తే ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ దెర్, లైక్ ఇన్స్టా చుక్క అండ్ వాట్ ఎవర్ కార్తికేయ said, I absolutely agree on that. బట్ యా అంటే అంత ఎక్సెంట్రిక్, అరోగెంట్, fully privileged, fully privileged, so maybe she might not know things. సో సమంత గురించి వస్తే నేను చెప్పినట్టు అడ్డాలా అంటే బేసికలీ హ్యాడింగ్ ఎ లవ్ స్టోరీ అంటే కమర్షియలైజేషన్. సో మహేష్ బాబుకి ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి సమంత ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ పృథ్వీ చెప్పింది 100% కరెక్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఐ హావ్ బీన్ రీడింగ్ రామాయణ రీసెంట్లీ అండ్ ఉర్మిలా ఈజ్ మెన్షన్, అంటే నేను లైక్ లాస్ట్ 2వ కాండలో ఉన్న ఉర్మిలా ఈస్ మెన్షన్ ట్వైస్ దేర్, లైక్ అంటిల్ దెన్ 2 సార్లు మెన్షన్ చేస్తారు. దీంట్లో ఆల్మోస్ట్ 40 minutes రోల్ ఉంటుంది సమంతకి, విచ్ షీ డజంట్. అంటే ఆ రోల్ ఉంది ఎందుకు అంటే మహేష్ బాబుతో రొమాన్స్ ఉండాలి, ఒక పాట ఉండాలి కాబట్టి, అంతే. బట్
ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రోప్ ఏంటి అంటే రామాయణంలో కూడా లక్ష్మణుడిని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు రాముడు. ఇట్ ఈస్ నాట్ లైక్ రాముడు ప్రతి ఒక్క డెసిషన్ తీసుకుంటాడు అని కాదు, లక్ష్మణుడిని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ లక్ష్మణుడు కొంచెం అగ్రెసివ్ ఉంటాడు యాక్చువల్లీ. అది అందరికీ తెలుసు లక్ష్మణుడు అగ్రెసివ్ ఉంటాడని. అండ్ రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. అందుకే వెంకటేష్ ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి అలా చూపిస్తారు. యాక్చువల్లీ లక్ష్మణుడికి చాలా కోపం ఎక్కువ ఉంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటాడు. బట్ దాన్ని చూపిలేదు. అంటే ఈక్వల్ ట్రేడ్స్, అంటే ఎవ్రీ ట్రేడ్ తీసుకోలేదు కానీ ఖచ్చితంగా రాముడు, లక్ష్మణుడు, సీత, ఊర్మిళ అలానే పెట్టారు. దట్ ఈస్ దేర్. ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఇంత ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ బికాస్ ఆఫ్ వెరీ ఫస్ట్ డైలాగ్ నాకు కావాల్సింది రెండే, ఒకటి మంచి మొగుడు, ఇంకోటి నిద్ర. సో మేబీ ఆ నిద్ర అనేది యూ కెన్ కాల్ దట్ ఇగ్నరెన్స్ టు వాట్ ఎవర్ ఇస్ ట్రాన్స్ఫరింగ్ అరౌండ్ హర్ అంటే అనుకోవచ్చు. బట్ I don't mind that character, but the whole relationship, that whole dynamic, it's very annoying, man. Like it's very annoying. బార్డర్ లైన్ టాక్సిక్ అనిపిస్తుంది గొడవ పడతా ఉంటే. నేనున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడే మోడల్కి సంబంధం ఉందా? దట్ లిటరల్లీ ఎన్క్యాప్సులేట్స్ దీస్. అంటే ఈ జనరేషన్ లో ఉన్న ఈ మళ్ళీ అటే వెళ్తున్నాం అని దిక్కోకపోతే మన ఫెమినిస్ట్ చుక్కలు. This guy is gonna get us all cancelled on Twitter. Yeah. So I get that she's from a completely different world and anpistadi anamata, where she really doesn't have she has the privilege. Yeah, she really doesn't have to bother about where she's gonna see herself in the next 5 years. She doesn't have to really worry about anything, literally anything. Money unnai, everything is there. She calls herself Queen Victoria. తనకు ఒక వత్తాసులకి ఒక గ్యాంగ్ ఉంటుంది. She is in a echo chamber. ఆ echo chamber ని ప్రాపర్ గా, if you go very political, downright political about it, you can see that echo chamber లో బతుకుతుంది. సో ఆమె అలానే చూస్తుంది. her world view is like that. సో అంటే అంత అంటే అండర్ రిటన్, ప్రాబ్లీ ఇట్ ఇస్ వెరీ అండర్ రిటన్ అని కూడా అనొచ్చు. Or echo chamber I think we are reading too much into it. It is just no. It is just a commercial trope in the film. We are reading too much into it. అంటే జనాలు పేట్రియార్కల్ అన్నా, తొక్కన్నా, తోలన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద రుద్దుతున్నారు తప్ప అంతకన్నా ఏం లేదు. I think there is no మూవీ అంతా ఒక అమ్మాయి గురించి ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు. మూవీ పేరు అమ్మాయి, మూవీ సెంటరింగ్ అంటే ఐ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. బట్ అంటే ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం విత్ దోస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ దట్ చిటికెలో సొసైటీ మొత్తం మారిపోవాలి అనుకుంటారు, విచ్ డజంట్ హ్యాపెన్. ఇట్ ఈస్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండ్ యూ నీడ్ టు కీప్ అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ యూ నీడ్ టు స్టెప్ అప్ అండ్ టాక్ ఫర్ ఇట్. సినిమాల్లో కాదు, ఇంకా చాలా చాలా వేరే అవెన్యూస్ లో చేయాలి. సినిమాల్లో కూడా చేయాలని కాదనట్లేదు, కానీ చిట్టుకేసినట్టు లైక్ అందరికీ అలా చిట్టుకేసినట్టు అయిపోదు. వెరీ ఫ్యూ ఇండివిజువల్స్ కి అలా ఉంటుంది ముందు నుంచి. చాలా మంది జనాలు అర్థం చేసుకోరు ఇది. దే జస్ట్ కీప్ ఆన్ టాకింగ్ షిట్ ఆన్ ట్విట్టర్ అండ్ ఆల్. అండ్ వీ షుడ్, అంటే మనం కూడా లానే ఉంచి పెద్ద ఎంకరేజ్ చేయకపోతే బెటర్ అన్న ఫీల్. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనలీ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సమతాస్ క్యారెక్టర్. అంటే వాట్ పర్పస్ ఈజ్ ఇట్ యాడింగ్ అనేది నాకు అర్థం కదా అన్నమాట. లైక్ వాట్ ఈస్ ఇట్ యాడింగ్? ఇట్స్ డౌన్ రైట్ అనాయింగ్ అని అనిపిస్తుంది. లైక్ దట్స్ ఐ వుడ్ సే దట్స్ ద వీకెస్ట్ లింక్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ even Chinnudu doesn't seem to be enjoying the relationship అనిపిస్తుంది అనమాట. Like every time he calls her, he finds some way to distract her. I think 2-3 scenes లో తన ఫోన్ ని తీసుకెళ్లి ఎక్కువ లౌడ్ నాయిస్ వచ్చే ప్లేస్ లో పెట్టే సీన్స్ ఉంటాయి అనమాట, just to distract her or just to just to get rid of her. So అది నాకు అర్థం కాదనమాట. సో that's really confusing for me. Why? Now I get that there isn't really much point to her. But we don't read too much into what he thinks about her. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది అన్న, అది చిన్నోడికి ఈగో బూస్ట్ ఆ అమ్మాయి. సో ఒక హై క్లాస్ పాస్ ప్రివిలేజ్ అమ్మాయి నేను పడేస్తే
నా వెంట తిరుగుతుంది. నా వెంట పడుతుంది అని వాడికి అది ఈగో బూస్ట్. అందుకే ఆ సురేఖ అంటాడు, ఎందుకంటే వాడి ఈగోని పెంచుకోవడానికి. ఆ అమ్మాయి జెలసీ అవంతా పక్కన పెడితే, సో సరే పెట్టేస్తున్నా, ముహూర్తం అయింది పెట్టేస్తున్నా అంటే వాడికి అది ఈగో బూస్ట్. సో నేను అందంగా ఉన్నా, నేను పీపుల్ ప్లీజింగ్ పర్సన్ అని వాడి ఆ ఫాల్స్ ఐడియాలజీని ఇంకా సిమెంట్ చేసే ఒక టాక్సిక్ ట్రైట్ అది. ఐ థింక్ దానికి సమంత క్యారెక్టర్ ఒక్కటే అవసరం లేదు, ఫస్ట్ నుంచి అదే చూపిస్తారు. ట్రైన్ లో అమ్మాయిని చూపించి ట్రైన్ లో ఈసారి ఏందో ఈ మధ్య ఏంటో చూపించిన 2 నిమిషాలకి ప్రతి అమ్మాయి పడిపోతుంది అంటాడు. సో దాన్ని షోకేస్ చేయడానికి సమంత అక్కర్లే. నన్ను అడితే ప్యూర్లీ ఫర్ కమర్షియల్ రీజన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్. అంటే దాన్ని షోకేస్ చేయడానికని కాదు. నువ్వు చెప్పినట్టు ట్రైన్ లో అమ్మాయి రివర్ట్ బ్యాక్ అవ్వదు. సమంత చిన్నోడు ఎంత ఈగో చూపిస్తున్నాడో సమంత రివర్స్ లో అంతే ఈగో చూపిస్తుంది. నా వెనకాల ఇంతమంది పడుతున్నారు, బుగ్గల, సో నాకు ఇంకో సంబంధం వచ్చింది. సో సమంత ఈజ్ వన్ హూ షూట్స్ బ్యాక్ ఎట్ చిన్నోడు. మోర్ ఆర్ లెస్ ఉన్న వాళ్ళలో వాడి ఈగో టేస్ట్ వాడికి చూపించే ఏక క్యారెక్టర్. వాడికి ఎదురు ఎవరు మాట్లాడరు. అమ్మ మాట్లాడడం వేరు, జయసుధ మాట్లాడడం దట్స్ టోటలీ డిఫరెంట్. వాడి పియర్ గ్రూప్ లో ఇప్పుడు సమంత ఎటువంటి తన క్లోజ్డ్ చేంబర్, తన వత్తాస్ పలికే ఫ్రెండ్స్ తో ఉందో, చిన్నోడు వాడు వత్తాస్ పలికే ఫ్రెండ్స్ తోటే ఉన్నాడు. ఎరా ఎందుకు పంచలేస్తున్నావు అడిగేటోడు ఒక్కడు లేడు. వీడు పంచలేస్తాడు కానీ వీడి మీద పంచలేసింది సమంత ఒకటే, మోర్ ఆర్ లెస్. సో దే క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్ అన్నమాట. ఇద్దరు ఈగోస్, దట్ ఈస్ వై దే మైట్ బి అట్రాక్టెడ్. ఇట్స్ ఎ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. కానీ మరి ఏదో కమర్షియల్ అని కాదు, మరి థాట్ లేకుండా అయితే పెట్టలేదు అనిపిస్తుంది. దే హ్యాడ్ సంథింగ్ ఇన్ మైండ్. మేబీ సమంత ఓవర్ యాక్షన్ కూడా దొబ్బిందేమో కానీ, ఆర్ అంటే ఇంకా చెప్పాలి, ఇంకా సాంగ్ లిరిక్స్ కూడా దే యాడ్ టు దట్ పార్ట్ వేర్ దే ఆర్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ అంటే ఇన్ని సంవత్సరాలు పెరిగావు, ఇప్పుడు నేను నీ ముందు వచ్చినప్పుడు అంటే ఆల్ దీస్ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ ట్రైంగ్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ టు మీ అన్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలి ఇంకా లిరిక్స్ 6 అడుగులు ఉంటాడా లిరిక్స్ కూడా అలానే ఉంటాయి. 6 అడుగులు ఉంటాడా తర్వాత ఇంకా చెప్పాలి ఇంకా వస్తుంది. సో ఇట్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ లైక్ స్టోరీ, షార్ట్ స్టోరీ. ఈ రెండు పాటలు రాసింది అనంత్ శ్రీరామ్ గారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ఆర్ హోల్ స్టోరీ ఆర్ షార్ట్ స్టోరీ దట్ అడ్డాలా వాస్ ట్రైంగ్ టు సే. ఎందుకంటే వెన్ ఐ సా ఎన్ ఇంటర్వ్యూ కాదు, ఈవెంట్ లో చెప్తుంటే అనంత్ శ్రీరామ్ గారు అన్నారు దే హ్యాడ్ 4 to 5 iterations of the song అంట. ఇంకా చెప్పాలి ఇంకా సాంగ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ fourth or fifth iteration that we are seeing right now or listening to right now. So it was అంటే worked on, but whole point ఏంటి అంటే that might be the whole thread that they are saying. It might be not that as good as the rest of the film. It is not absolutely not as good as the rest of the film, but yeah, మీరు అన్నట్టు weakling. Yeah, it is definitely a weakling. Yeah, I'm completely biased, guys. నాకు ఆ కొత్త బంగారు లోకం ఫస్ట్ హాఫ్ తర్వాత ఐ డోంట్ సీ ఎనీ అదర్ థింగ్స్. అంటే స్టూపిడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది కదా. మేబీ ఐమ్ టచింగ్ టూ మచ్, బట్ యా I like how we spoke about a stupid character for 15 minutes. అంటే ముందు సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మాట్లాడాడు కదా. సో యా, ఇంకేమైనా ఉన్నాయా? I'm trying to remember, like, did we miss on something? That terrace scenes between Peddaru and Chinodu, that we కూడా like that, like they confess కదా. They have three confrontations కదా totally. Like 1 in Hyderabad and 2 in like 3 confrontations. ఒకటి కులకుండిత అనే సీన్ ఒకటి. Second is when Peddaru comes to Hyderabad and he comes to know about his fling with Samantha, and third is when Chinnodu went out saying you have నీకు తెలీదా ఎప్పుడు నన్ను అడుగుతావు. These 3 confrontations. Yeah. అవును. బట్ ఐ థింక్ మనం వాటి గురించి ఆల్రెడీ అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడేస్తాం అనుకుంటా కదా. Yeah, ఇండైరెక్ట్ గా మాట్లాడేస్తాం. అంటే దట్ ఆక్వర్డ్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం పొగరు క్యారెక్టర్స్. యా, భద్రాచలం క్లైమాక్స్ అయితే ప్రకాష్ రాజ్ చెప్పుకునేది ప్రతి ఒక్కడు అంటే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటారు. We have to talk about the climax, definitely. I mean, like, can you ever imagine a climax like that, man, where it's just a father sitting alongside with his children and preaching them what life? It's not even like preaching.
మనం ప్రీచింగ్ అంటే కూడా ఏమనుకుంటాము, ఒక నిలబడి మహేష్ బాబు మహర్షిలో లాగా మైక్ పట్టేసుకుని స్పీచ్లు ఇచ్చేసేలా కాకుండా జస్ట్ ఫాదర్ అలా కూర్చుని ఈస్ జస్ట్ టాకింగ్ అండ్ ఈచ్ వర్డ్ ఈస్ హిట్టింగ్ దెమ్ like a rock, and they are like introspecting about their life, and they are like, oh man, like that is one hell of a climax. Like దానికి ముందు ఒక యాక్షన్ జరుగుతుంది కదా, దానికి ముందు దే గో అండ్ సేవ్, దానికి ముందు ఒక పెద్ద రాద్ధాంతం లాగా ఒకటి జరిగి, అండ్ దెన్ హీ ఈవెన్ సేస్ కదా, ఇంతేరా జీవితం అంటే, ఇంతకంటే ఏం లేదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు చూడు, దేవుడా నేను మంచివాడిని, నా కుటుంబాన్ని కాపాడండి, ఇక్కడ ఉండే ప్రతివాడు ఒకటే, ఇక్కడ ఉండే పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, పేదోడు ఉన్నాడు, డబ్బున్నోడు ఉన్నాడు, అందరిది ఒకటే గోల్, నేను నా కుటుంబం బాగుండాలి అంతే. Man, that just అంటే that's the film. it exposes the person seeing the film. Everyone నువ్వే చూసుకుంటున్నావు. Yeah. Whatever you have to feel, you have to feel. అంటే it doesn't tell what you have to feel, కానీ స్ట్రిప్ చేసి చూపిస్తాడు. దిస్ ఇస్ హ్యూమానిటీ, బేసిక్ డౌన్ టు ద కోర్. ఇది ఇంతే, మనుషులు ఇంతే, ఇలానే ఆలోచిస్తారు, సెల్ఫిష్ అంటే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ప్రేమించిన వాళ్ళ కోసమే ఆలోచిస్తారు అని చెప్తారు. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. దాన్ని దానికంటే బెటర్ గా రిప్రజెంట్ చేయలేరేమో. అంటే ఇంకా రాగానే కూర్చొని అంటాడు, ఇద్దరు అలిసిపోయి ఇద్దరు కూర్చోగానే వచ్చి అంటాడు, ఏదేమైనా బలి వెళ్ళి కాపాడారా, అది ఉంటే చాలు, తర్వాతే ఏదైనా అంటాడు. సో వాళ్ళు రేలంగి మాయ వాళ్ళకి ఆస్తులు ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా గానీ, ఎదుటివాడి కష్టంలో ఉంటే నీకు చేతనైన సాయం చేయి. ఇప్పుడు ఎదుటివాడికి డబ్బు కావాలంటే డబ్బు ఒకటే అవసరం లేదు, భుజం మీద చేసి పర్లేదురా అంత బాగుంటుంది, దట్ ఈస్ మోర్ దాన్ a crore rupees ఫర్ హిమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అది రేలంగి మావ ఇచ్చాడు వాళ్ళకి, గో అండ్ హెల్ప్. సో అది ఉంటే చాలు, తర్వాత ఏదైనా అంటాడు. సో వెనకాలే ముందేమో సీతారాములు ఉత్సవమూర్తులు ఉంటాయి, వెనకాల సీతారాములు. సో దట్స్ చెప్పింది అదే, నువ్వు ఎన్ని కష్టాలు పడు, బీ గుడ్. దాంట్లో బెస్ట్ షాట్ ఏంటంటే వాళ్ళిద్దరు, అంటే లైక్ మహేష్ బాబు వెంకటేష్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసినప్పుడు హగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ సీత కట్ చేస్తారు, సీత చూస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా సీతని ఫ్రేమ్ లోంచి తీసేయాలి, ఎక్కడి నుంచి అయినా సీత త్రూ మనం సీత లేదా రేలంగి మాయ నుంచి సినిమా చూస్తున్నట్టు చూపించాడు. అంటే ఎడిటింగ్ కూడా అది వాళ్ళ గేజ్ లో ఉంటది, అర్థమైంది, వాళ్ళ గేజ్ త్రూ ఉంటుంది. సీత ఏడుస్తుంది, అప్పుడు నవ్వుతూ ఏడుస్తుంది. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అంటే మూవీ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎమోషనల్ కంక్లూజన్ అని చెప్పడానికి ఆ సీత నవ్వు, సీత ఏడుపుని, అంటే ఆ ఏడుస్తూ నవ్వుతూ ఒక రకమైన కమింగ్ అవుట్ ఉంటది కదా. సో yeah, that's enough. And the film has a very long climax అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20 minutes నడుస్తుంది. జనరల్ గా మన మూవీస్ లో ఏంటంటే లాస్ట్ ఒక 10 minutes పెద్ద కాన్ఫ్రంటేషన్, లాస్ట్ 3 minutes ఒక 7 minutes అయిపోతుంది. దిస్ ఫిల్మ్ లైక్ ఇట్ టేక్స్ టైం ఆల్మోస్ట్ ఒక 20 minutes అన్నమాట. భద్రాచలంకి వెళ్దామా అని చెప్పి భద్రాచలంకి యాక్షన్ షిఫ్ట్ అయినప్పటి నుంచి మూవీ ఎండ్ అయ్యేదాకా ఒక 20 minutes ఉంటుంది అనమాట. వేర్ ద ఫ్యామిలీ కమ్స్ ఆఫ్, వేర్ దే ఫేస్ ఈచ్ అదర్, దాని తర్వాత దట్ హోల్ మిషాప్ హ్యాపెన్స్, అండ్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది మాత్రమే ఒక 5-6 minutes ఉంటుంది. అండ్ ఇద్దరు చూస్తుంటారు, రావు రమేష్ కూడా సైడ్ నుంచి చూస్తుంటాడు. అండ్ లాస్ట్ లో రావు రమేష్ వెళ్ళి హీ సేస్ అనమాట, మామూలుది కాదండి, చాలా గొప్ప అండి అని చెప్పి. దట్ ఈస్ సచ్ అ సాటిస్ఫైయింగ్ మూమెంట్ మ్యాన్, when you see this Ravu Ramesh who has been an actor throughout this film go apologize and acknowledge how great Relangi Mava is. That is such a satisfying moment. And it is very surprising, like, let me reiterate this once again, the fact that this film, all the film's high points are with these supporting characters, all with this normal Relangi Mava character, Ravu Ramesh characters, Sita character తో పెట్టుకుని high points ఉండడం అనేది amazing. Like you really can't, every high point in this film has Relangi Mava. high point, నా దృష్టిలో high points అనేది వన్, కోట శ్రీనివాసరావు కమింగ్ అండ్ టెలింగ్ దట్ ఏడవలేను, కాలు మీద పడలేను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పగలదా, అదొక హై పాయింట్. సెకండ్ వచ్చేసి వాళ్ళిద్దరు కూర్చుని, ఎవ్రీ హై పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యాస్ రేలంగి మావయ్య అండ్ సీత. అండ్ ద ఫైనల్ హై పాయింట్ బీయింగ్ వెన్ పెద్దోడు ఫైనలీ కాల్స్ హర్ బై నేమ్, కాల్ మీ బై యువర్ నేమ్. యా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు డూ విత్ హౌ ఈ పెద్దోడు చిన్నోడు చేసే
వాళ్ళ డెసిషన్స్ వల్ల, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ వల్ల వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆర్ వాట్ డిఫరెన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అనేదే ఈ సినిమా ఒక ఇది సారాంశమో వాట్ ఎవర్ యు కాల్ ఇట్. ఇంకా రేలంగి మావయ్య ఏ లెవెల్ ఆఫ్ కర్మయోగంలో ఉంటాడంటే, ఇలా వచ్చిన తర్వాత నార్మల్ అయితే నేనే తోపు అంటే ఈ మామూలు విషయం కాదండి అని రావు రమేష్ వచ్చి నమస్కారం పెడితే అందరూ నేనే తోపు అనేసుకోవచ్చు. రేలంగి మావయ్య ఏమో ఇద్దరు ఆడపిల్లల్ని ఇస్తున్నారు, మీకంటే గొప్ప ఎవరైనా ఉంటారా, మీకంటే డజంట్ ఈవెన్ కన్సిడర్. అసలు తీసుకునే స్టేజ్ లో కూడా లేడు అసలు. అంటే ఎక్స్పెక్ట్ అంటే అబ్బే పర్లేదండి నాదేముంది అని అని ఉండొచ్చు డైలాగ్, ఇట్ కుడ్ హావ్ బీన్ దట్ డైలాగ్, బట్ లేదు. హీ థింక్స్ బియాండ్ ఆల్వేస్. లైక్ తన గురించి ఏమి ఉండదు ఎప్పుడైనా కూడా తన చుట్టూ వాళ్ళ గురించి వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టే ఉంటది. దేర్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్. యా ఇప్పుడు మీరు నాకు ఒక కాంప్లిమెంట్ ఇస్తే మీరు ఎంత మంచి వాళ్ళు నేను చూసి నేను మీకు అదే కాంప్లిమెంట్ లాగా ఇస్తాను అన్నట్టు. లైక్ యు ఆర్ ఈవెన్ బెటర్ దెన్ మీ అని చెప్తుంటారు. అంటే హీ ఆల్వేస్ హంబుల్ గా ప్లే చేస్తూనే, బట్ మీరు నాకు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చారు నా వంశాన్ని పెంచుకోవడానికి అన్నట్టు. అబ్సల్యూట్లీ. మళ్ళీ రామాయణంలో రామచంద్రమూర్తి రీట్రేటింగ్ క్యారెక్టర్ ఇదే అన్నమాట. ఎప్పుడు పక్క వాళ్ళు మంచి వాళ్ళు, వాడి గొప్పతనం. లాస్ట్ కి రావణాసురుడి గొప్పతనం కూడా రామచంద్రమూర్తి చెప్తాడు. రావణాసురుడు ఇంత గొప్పవాడు, ఇంత తపస్సు చేశాడు, ఇంత చేశాడు అని చెప్పేది కూడా రాముడే. సో మన తెలుగుదనం ఇది కూడా. నేను ఇంత చదవలేదండి నిజంగా. వీడు he has a lot of library behind. Yeah, I get that. Yes, and చెప్తున్నావు. యా ఇంకా నాకు తెలిసి క్లోజింగ్ థాట్స్ కదా. Yeah, I think again going back to technical aspects, cinematography through visuals, through వాళ్ళ డిఫరెన్స్ ఎందుకు చూపించడానికి మధ్యలో అంటే వాళ్ళు అదే రేలంగి మావయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ కదా, అప్పటికి ఇంకా డిఫరెన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇలా పక్క నుంచి ఉంటారు, నెక్స్ట్ సీన్ లో దేర్ ఇస్ అ వాల్, దేర్ ఇస్ అ పిల్లర్ బిట్వీన్ దెమ్, అండ్ నెక్స్ట్ సీన్ లో దే ఆర్ టు ద ఆపోజిట్ కార్నర్స్ ఆఫ్ ద రూమ్. అంటే ఆపోజిట్ కాదు, చాలా దూరంలో నుంచి ఉంటారు. ఇలా విజువల్లీ చెప్పడం ఇన్ని అయినా కానీ రేలంగి మావయ్యకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకడు, రైట్ సైడ్ ఒకడు. అది ఆ షాట్ ఎక్స్ప్లెయిన్ హౌ గుడ్ దట్ షాట్. ఈవెన్ ఇఫ్ హి ఇస్ ఇన్ మోర్టల్ డేంజర్, వాళ్ళిద్దరు అలా చూసి ఓపెన్ చేయగానే కళ్ళు ఓపెన్ చేయగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు ఉంటారు. అంటే నాకు మీ ఇద్దరు నా కళ్ళు రెండు కళ్ళు లాంటి వారు. అది ఎస్టాబ్లిష్ చాలా చాలా బ్యూటిఫుల్ షాట్. అది చాలా రేలంగి మావయ్యకి. దే బోత్ ఆర్ దేర్ ఆన్ లెఫ్ట్. ఇద్దరు కొడుకులు, రెండు చేతులు, రెండు సైడ్లు ఉన్నారు. మోటల్ డేంజర్ లో ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్, హీ స్మైల్స్. రేలంగి మావయ్య నవ్వితే చాలు, స్పిరిట్స్ ఆర్ లిఫ్టెడ్. సో ఇక్కడ నార్మల్ ఒక మెలో డ్రామాటిక్ మూవీ తీయాలి అంటే ఇక్కడ రేలంగి మావయ్యని చంపేసి మన ఇద్దరం కలిసిపోవాలి మళ్ళీ అని సొల్లు తీసేయచ్చు. ఇట్ వాస్ వెరీ ఈజీ. కానీ దే టుక్ ద బ్యూటిఫుల్ పాత్. యా, ప్రాబబ్లీ మోర్ మెచ్యూర్, మోర్ సెన్సిబుల్. యా, మనీష్ శర్మ కూడా చాలా హెవీగా అవుట్ కూడా. Yeah, we should talk about music and Manish Sharma, then we can probably close. Oh man, see, like the last point is like చెప్పాం కదా, melodrama అంటే the film never chooses for those rather easier and more dramatic beats అన్నమాట. లైక్ ఎక్కడ ఏది హారబుల్ గా జరగదు అనమాట. ఎవ్వరు చావరు, ఎవ్వరు పెళ్లి సీన్ లో కూడా యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ హారబుల్ టు హ్యాపెన్. హారబుల్ అంటే చాలా అన్ప్లెజెంట్ గా ఏదో జరుగుతుందేమో అనుకుంటాం మనం. లైక్ వెంకటేష్ వీళ్ళని కొట్టేసి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవ వచ్చేసి ఏడ్చుకుని రాదంతా ఏం అవ్వవు అనమాట. ఇట్స్ జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్, యా, చైర్ తంతాడు అండ్ దెన్ వెంటనే పీపుల్ 2-3 people come and they calm him down అంతే అనమాట. I think that's the farthest this film goes in front of confrontation kada. And again there is a scene where Mahesh Babu chases and hates them, but that doesn't matter because that's played for laughs. Here where this confrontation is between real characters, real stakes unna oka confrontation annappudu kuda it plays so subtly. Like they just have a disagreement and they just quarrel with words ante. And yeah, రేలంగి మావయ్య చంపేసి that would have been a far easier and that would have been such a horrendous obviously and more emotional also, but they don't do that. Easy way out, It's like probably. Yeah, they never do that. That would have been more emotional also, right? Pakka నేను ఏడ్చుండేవాడిని థియేటర్ లో. డెఫినెట్ థియేటర్ అంటే definitely people would have cried. They don't want that. They never choose for those easy highs. Yeah, ట్రూ. I mean, yeah, మీరు అన్నట్టు అదే
ఈజీ ఐస్ అన్నారు కదా, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. అంటే చంపేసి ఎమోషనల్ చేసేసి ఓకే ఇక్కడ వదిలేస్తే పీపుల్ నచ్చుతుంది, సో ఐ ఎండెడ్ దిస్ ఆన్ హై నోట్, సో ఐ గాట్ మై మనీస్ వర్త్ అన్నట్టు కాకుండా హైస్ డైలాగ్ త్రూ హైస్ ఇవ్వడం, డైలాగ్ లో హైస్ రాయడం అనేది క్యారెక్టర్ అగైన్ స్టేయింగ్ ట్రూ టు ద క్యారెక్టర్ అగైన్, దట్ ఈస్ ప్రాబ్లీ వెరీ వెరీ డిఫికల్ట్. సో శర్మ చెప్పరా. అంటే ఐ థింక్ సో ఇప్పుడు నా థాట్ ఏంటి అంటే ప్రాబ్లీ 4-5 years డౌన్ ద లైన్ ఇఫ్ వి ట్రై టు అంటే మనం మళ్ళీ వచ్చి ఈ పాడ్కాస్ట్ వింటే ఐ థింక్ మనం అంటే నవ్వుకుంటామేమో అని నా ఫీలింగ్, బికాస్ ద రియాలిటీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అండ్ అంటే ఆ యూట్యూబ్ ఏమో మరి దిస్ హాస్ బీన్ త్రూ వై ఐ అపోజ్ ద మూవీ యాజ్ వెల్, అండ్ ఆ యూటోపియా ఇస్ నాట్ అంటే ఐడియల్ అని బయటకు వచ్చేస్తాము అని నా ఫీలింగ్. దిస్ ఇస్ అ ప్రాఫెసీ ఐఎమ్ మేకింగ్, లైక్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అంటే మేబీ మనం అంతా నైవ్ గా ఆలోచించామని అనుకుంటామేమో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్, బట్ యా ఐ థింక్ సో ఇట్ విల్ హ్యాపెన్. సినిమా అంటే ఎస్కేపింగ్ రియాలిటీ కదా, ఇట్ నీడ్ నాట్ బి ట్రూ ఆబ్వియస్లీ. అండ్ యూటోపియా అనే వర్డ్ మీనింగ్ లోనే ఉంది కదా. నో ఐ థింక్ నేను ఏమంటున్నా అంటే మనం ఈ సినిమాని పర్సీవ్ చేసే పర్స్పెక్టివ్ మారుతుంది అంటున్నా విత్ మనం మేబీ ఐ థింక్ we will be more reaching the consciousness of Relangi Mavya for 20-30 years. No. కంప్లీట్ ఆపోజిట్ చెప్తున్నాను. నేను శాండీ కంప్లీట్ ఆపోజిట్ చెప్తా. 4-5 years down the line ఎందుకంటే నేను ఈ మూవీ మా పేరెంట్స్ తో చూసేటప్పుడు, మా మమ్మీ కూర్చున్నప్పుడు, మా నాన్న కూర్చున్నప్పుడు, మీ నాన్న కూడా ఇంతేరా, అందరి ముందు నవ్వుతా ఉంటాడు, లోపల ఎంత అన్నా అంటుంటే ఇట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా. సో మా నాన్న ఏమి ఒక ట్రెడిషనల్ హీరో కాదు, మా నాన్న ఏమి జీవితం అంటే పోరాటం అని ఏం చేయలేదు. హీ గేవ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టు అస్. సో అలాంటి ఒక హీరో ఆయన స్క్రీన్ మీద చూస్తే, సో మీ నాన్నలానే ఉన్నాడు రా మా అమ్మ ప్రతి సీన్, నువ్వు ఇలానే ఉంటావురా పెద్దోళ్ళలాగా అని అంటుంటే, దట్ ఈస్ మోర్ ప్రొఫౌండ్. అండ్ 4-5 years తర్వాత మనం మళ్ళీ పాడ్కాస్ట్ చూసుకుంటే వి ఫీల్ మోర్ హై. సో ఓకే ఇంత గొప్ప మూవీ కదా అని మనం ఇంకా అనుకుంటాం. నేను అనుకుంటున్నా టోటలీ ఆపోజిట్, బికాస్ మంచితనం ఎప్పుడు చచ్చిపోదు బ్రో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకటైతే చెప్పగలుగుతా, ఎక్కడో చోట అయితే ఉంటది. ప్రపంచం ఎంత దారుణంగా తయారవుతున్నా గానీ రేలంగి మావయ్య చెప్పినట్టు రోజు పేపర్ లో చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో అవుతూ ఉంటాయి. దేవుడా వీటి వల్ల మనకి దూరంగా ఉంచాలని కోరుకునే మామూలు మనుషులం సార్ మనం. అయినా ద రిలేటివిటీ ఫ్యాక్టర్, వాళ్ళకి పేర్లు పెట్టకుండా నువ్వు పెద్దోడు చిన్నోడు అని ఎందుకంటావు కాబట్టి నువ్వు అక్కడ చూసుకోగలుగుతున్నావు. అండ్ except for Sita, none of the characters are named. Relangi Mavya kuda Relangi. Samantha is named Geeta. Geeta, but Samantha, let's exclude her. Let's not. Let's forget. Let's not talk about. So అంటే ఈ సీతా ఫ్యామిలీ తీసుకుంటే రేలంగి మావయ్య ఫ్యామిలీ వరకు తీసుకున్నా కూడా జయసుధ గారు కూడా ఐ డోంట్ థింక్ దే ఆర్ నేమ్డ్. అమ్మ అంటారు అంతే. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది అంటే ఈవెన్ అలా ఇంటెన్షన్ కూడా అలానే ఉండే. అలా రాస్తే అంటే అక్కడ అతను పెరిగినప్పుడు అలా పిలిచేవారంట అతన్ని, అంటే పెద్దోడు చిన్నోడు, ఈవెన్ హీ హాస్ ఎ బ్రదర్, ఎల్డర్ బ్రదర్. సో అతని రియల్ లైఫ్ జరిగిన ఈవెంట్స్ అబ్జర్వ్ చేసిన వాటిని రాశాడు, బట్ అట్ ద సేమ్ టైం రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ని ఉంచాడు అనమాట. ఇట్ ఈస్ దేర్. సో 5 years down the line, many years down the line, ఈ పాడ్కాస్ట్ విన్నా మూవీ చూసినా కూడా ఆ ఫ్యాక్టర్ అనేది అలానే ఉంటుంది. ఇట్ విల్ బి అ క్లాసిక్ అని నా ఒపీనియన్. ఐ మీన్ ఇట్ ఈస్ అ క్లాసిక్ అని. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ విల్ రిమైన్ అంటే నేను కూడా అనుకుంటా. మేబీ అంబిషన్స్ మేబీ టూ గుడ్ టు బి ట్రూ, మేబీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దోస్. కెరియర్ పాత్ గోల్స్ అంబిషన్ దోస్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే. బట్ ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, లైక్ మనిషి అనేవాడు మంచోడు, ట్రై టు బి యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్, దాట్స్ నాట్ గోనా చేంజ్. ఆ మూవీ కమ్యూనికేట్ చేయాలనుకున్న ఆ ఈథోస్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్స్ గోనా. వసుదైక కుటుంబం ఇస్ ద ఫైనల్ పాయింట్ ఈ డ్రైవ్స్ హోమ్ అనుకుంటా. ఎండ్ లో అంటారు కదా, కుటుంబాలే మూలం అంటారు కదా. I mean, I have many other reasons which I agree to that point, but కుటుంబాలే మూలం అనేది ఐ థింక్ ఇలాంటి మనుషులు ఉన్న కుటుంబాలు, ఇలాంటి కుటుంబాలు ఉన్న దేశాలు
అంతే చాలు, అంతా ప్రేమమయం ఉంటే చాలు. దట్ ఈస్ టూ యూటోపియన్. ఇట్ సౌండ్స్ టూ యూటోపియన్. అండ్ వసుదేవ కుటుంబం అనేది యూటోపియన్ అంటే ఇట్స్ చాలా- నాట్ సంథింగ్, ఇట్స్ నాట్ అన్ ఎండ్ పాయింట్. మళ్ళీ మనం వన్ ఆఫ్ ది అది గ్రేటెస్ట్ absolute మూవీస్ point ఎవర్ కాదు. మేడ్ మహర్షిలో నుంచి తీసుకుంటే Exactly. That I will plug I in don't something mind here. the utopia antuna. I will plug in Mm. something to the users. Sorry, here. go on. I will link down Hmm. రామ్ గారు రాసిన ఒక అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఉంటుంది, Oh. a review of మహర్షి. I will link down that. Please definitely read that article. Okay, continue. సో ఆ అద్భుతమైన సినిమాలో మహేష్ బాబు అద్భుతమైన డైలాగ్ చెప్తాడు, సక్సెస్ ఇస్ నాట్ డెస్టినేషన్ అంటాడు. అలానే ఈ యూటోపియా కూడా ఇట్స్ నాట్ సంథింగ్ టు బి అచీవ్డ్, ఇట్స్ సంథింగ్ టు బి స్ట్రైవ్డ్ ఫర్, అంతే. సో ఈ రోజు నేను ఒక్కడిని నేను ఫుల్ చిరాకులో ఉన్నా కానీ నాకు ఒక మనిషి కనిపిస్తే నవ్వాను అనుకో, ప్రపంచం మారిపోలేదు, బట్ You will be I better. became a better person. That's what the movie teaches, అంతే. ఇప్పుడు ప్రేలని పక్క వాళ్ళని మార్చాడు, తను బాగుంటాడు, అంతే. సో మనందరం నేర్చుకోవాల్సింది కూడా అదే. సో టూ గుడ్ టు బి ట్రూ అంటే యూ ట్రై టు బి బెటర్, దెన్ విల్ థింక్ అబౌట్ ద వరల్డ్. అంటే బతుకు I'll తెలుగు buy the నేర్పించలేదు utopia అన్నాడు. anta nenayithe. I'm okay with the utopian world. I'm okay with that utopian world. ఎగ్జాక్ట్లీ. I'll always be willing to buy a middle-aged man say preaching his sons that smiling at strangers can make their day better anedaniki. I'll prefer this any day over some CEO coming to India and changing the country. And we should never, I think this is it, man. Like what else do I have to say? Absolutely. అవునా? Which Yeah, one, we talk about reality and stuff. No, which is more real? Pick yourself on it. అంతే అన్న. I see SVSC. I always pick any day of any post Srimantudu Mahesh Babu movies. But yeah, until the capitalist worldview, like there is a conflicting worldview, right? Capitalist and నువ్వు communist worldview. క్యాపిటలిస్టిక్ పర్స్పెక్టివ్ ఆ వరల్డ్ నుంచి చూస్తున్నావు అంటే చూడు, నేను తప్పు Yeah. Yeah. అందుకే అంటున్నా ఆయన అంటాడు that కదా. worldview is creeping in. రావు రమేష్ అంటారు కదా, బతుకు తెరువు నేర్పించలేదు అంటాడు కదా. అతను ఎప్పుడు బతుకు See, తెరువు అంటే నేర్పించాడు. it is not for one to decide. ఇప్పుడు డబ్బు సంపాదించడం వల్ల హ్యాపీనెస్ వస్తుందా రాదు అంటే ఇట్ ఇస్ నాట్ ఫర్ వన్ టు డిసైడ్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అంటే ఒకరికి డబ్బు సంపాదించడమే హ్యాపీనెస్ ఏమో. ఐ మీన్ దట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ టాంజెంట్, నాట్ రిలేటబుల్ టు మూవీ. అందుకే నేను తీసుకురాలేదు ఇప్పటి వరకు. అదే సినిమాలో పాట ఉంది కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క మైకం ఉంటుంది. యా అసలు అదే అంటున్నా. అందుకే అది లైక్ ఈ డిస్కషన్ కి పార్ట్ కాదు. బట్ యా ఇట్స్ ఫర్ సమ్ అదర్ డే. ఐ థింక్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ ఆర్గ్యూ చేస్తూ ఉంటే. బికాస్ మీ అంటే లైక్ యూ హ్యావ్ వెరీ హై రిగార్డ్ ఆఫ్ ద మూవీ అండ్ ఐ డోంట్. సో అది అలా ఉంటూనే ఉంటుంది. Maybe we are biased. That could also be true. Yeah, probably. Yeah. And I thought so ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయడం బెటర్. So why I thought Ram should also come is because నాకు కొంచెం నెగిటివ్ వరల్డ్ వ్యూ ఉండింది. పృథ్వీకి చాలా పాజిటివ్ వరల్డ్ వ్యూ ఉండింది సినిమా అంటే. సో సినిమా గురించి బాగా మాట్లాడాలంటే ఇంకా కొంతమంది ఉంటే బాగుంటుంది. అండ్ వెన్ రామ్ ట్వీటెడ్ దట్ ఐ థాట్ ఐల్ ప్లే ద లైక్ డార్క్ లైక్ ఏమంటారు కదా, Devil's Advocate. yeah, I'll play Devil's sort Advocate of and you have Devil's to argue Advocate both. so that the conversation will be more interesting. Yeah. I don't have any hot takes, bro. Like I don't know anything. I just watch films. I don't read this much, honestly. I don't read this heavily into a film. For me, it's all about, did that movie make me feel good? Ante. Yeah, Like, got it. in that sense, I haven't. నేను నిజం చెప్తున్నా కదా, కార్తికేయ పృథ్వీ, how deeply you have read that film, దాంట్లో నేను 10% కూడా అంత సీరియస్ గా నిజం. For me, it was very simple. You have two major stars. You make a as simple movie as this, I'm sold. Yeah. Right. For me, it's that simple. Yeah. You name the flaws. Okay, I agree. All the flaws. It's disjointed. The film has started to age. Samantha scenes are cringy and all. But it's. I'm happy that this film exists in Telugu. Ante. Yeah. 100% agree. I think we can end on that note. Yeah. Anything more? I don't think. అరే వద్దురా కార్తికేయ, నువ్వు మళ్ళీ 10 నిమిషాలు చెప్తావు. సారీ మామ. వాడు పొగుడుతూనే ఉంటాడు సినిమా నాన్ స్టాప్. అరే బరాబర్ పొగుడతాం. తప్పులేదు నేను ఇప్పుడు అంటున్నా, గంటన్నర నుంచి ఏమైనా మాట్లాడాను.
మరి డెవిల్స్ Sorry, Sandy. అడ్వకేట్‌లో It must have been a no, no, must have been a hard place to be in to resist. Yeah. I mean, Yeah, yeah, no, he I he mean, he that is wants the to No, point but I I- completely see what you're saying. But I completely see what Sandy is saying. నేను ఆ పర్స్పెక్టివ్ లో మూవీ చూడలేను అంటున్నా. I Got don't it. want to watch in that perspective అంటున్నా. You Yeah, are right, yeah. completely right. we Yeah. like it too Yeah. much that we can't flip our PO lens. Yeah, I'm willing to Yeah, overlook all the realistic whatever it is. Yeah, practical. I don't care. Yeah, Yeah. అంతే simple. అంటే see the point of podcast is అంటే అంతే కదా, లాంగ్ కాన్వర్సేషన్స్ హ్యావింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్. వి కాంట్ డూ ఇట్ అంటే 10 minutes వీడియోలో అన్నీ చెప్పలేం కదా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఇక్కడి వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఎపిసోడ్ని షేర్ చేయండి అండ్ డూ లైక్ ద ఎపిసోడ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్లో చూస్తున్నట్టయితే మా పాడ్కాస్ట్కి రేటింగ్ ఇవ్వండి. అండ్ ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి అని ఉంటే యూట్యూబ్లో కమెంట్ చేయొచ్చు, లేదా యూ కెన్ రైట్ టు అస్ అట్ chitralochana@gmail.com ఆర్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు మాకు డైరెక్ట్గా డిఎం ఆర్ ట్వీట్ చేయొచ్చు. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుస్తాం. అంతవరకు అందరికీ నమస్కారం.